తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈరోజు నా షోలో అభినవ్ గోమటం గారు ఉన్నారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. మనశంకర వరప్రసాద్ లాంటి ఒక పెద్ద హిట్, అలాంటి ఒక పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత ఎవ్వరికి కనిపించకుండా ఎటో వెళ్ళిపోయారు మీరు. యాక్చువల్లీ మీ మైండ్లో చిరంజీవి గారితో సినిమా వస్తుందన్న ఆశ కూడా లేదు. ఎలా మీరు ప్లేస్ అయ్యారు మనశంకర వరప్రసాద్లో? ఆపర్చునిటీ ఎలా వచ్చింది? చిరంజీవి గారు లాంటి ఒక యాక్టర్ ఇవాళ ఏం ప్రూవ్ చేయాలి? ఏముంది ప్రూవ్ చేయడానికి? అసలు ఆయన ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా నేను చెయ్యను. ఇంకా ఎక్కడున్నాడు అభినవ్? అభినవ్ ఎక్కడ? ఫెంటాస్టిక్ అభినవ్ వెళ్ళిపోయాడా? టైం అయింది అనుకుంటా. అభినవ్ లేదు. అనిల్ రావిపూడి గారు ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్లో చెప్పి హిట్ కొట్టే డైరెక్టర్. ఆయన సినిమా చేసే ప్రతిసారి కొంతమంది దొరికేస్తాడు. క్రింజ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి సార్. నాకు తెలిసి దానికి ఇంకా పేరు పెట్టడానికి అవసరం లేదు. పెట్టేవాళ్ళు పెట్టుకోనియండి. గంగూలీ ఆట మీరు చూసుంటారు, గంగూలీ కెప్టెన్సీ మీరు చూసుంటారు. అండ్ సౌరవ్ గంగూలీ ఎవరేమనుకున్నా సరే ఈజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ క్యాప్టెన్ వితౌట్ విన్నింగ్ అ వరల్డ్ కప్. ఇద్దరు ఆల్రౌండర్స్, 4 బౌలర్లు, 5 బ్యాట్స్మెన్. ఇవాళ దట్ టెంప్లెట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ఆస్ట్రేలియా. 2025 నాకు కెరీర్ పరంగా సూపర్, బట్ పర్సనల్గా చాలా నచ్చలేదు అని చెప్పి అన్నారు. నేను యాక్టర్ అవుతా అంటే నాకు తెలిసిన వాళ్ళే వచ్చి ఇంకా మా యాక్టర్ అవుతారట. మీరందరికీ నేను ఈ నగరానికి ఏమైంది నుంచి తెలుసు. థియేటర్ నేను చేసేటప్పుడు మీకు తెలుసా? నాకు అప్పుడు ఫేము లేదు థియేటర్లో. పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అసలు చేసుకోరా? అరే ఎవరన్నా నీకు టీ తాపించి మరీ కొడతారని ఇప్పుడు అనుకున్నావని. ఈ నగరానికి ఏమైంది రిపీట్గా ఇప్పుడు స్టార్ట్ చేయకుండా ఉండుంటే ఇంకొన్ని రోజుల్లో మీ టీంని, తరుణ్ భాస్కర్ గారిని జనాలందరూ కొట్టేవాళ్ళు ప్రేమతోనే. అవును, ప్రేమతోనే కొట్టేవారు. కరెక్టే. మనం కూడా మన గూడాలని సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నా షోలో అభినవ్ గోమటం గారు ఉన్నారు. సో ఈయనకి ఎలాంటి ఇంట్రడ్యూస్ అవసరం లేదు. సో నేను ఎలాంటి పరిచయ వ్యాఖ్యలు చెప్పట్లేదు, ఎందుకంటే ఈయన చేసిన సినిమాలు, ఆ సినిమా సక్సెస్లు, ఆ క్యారెక్టర్స్ మనందరికీ తెలుసు. రీసెంట్గా మనశంకర వరప్రసాద్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో, దానిలో ముస్తఫా క్యారెక్టర్లో ఆయన ఎంత బాగా నటించారు మనందరికీ తెలుసు. సో అభినవ్ గోమటం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే లైఫ్ ఎలా వెళ్తుంది, మిగతా అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ ద నాన్ ఇంట్రడక్షన్. యాక్చువల్గా అది సక్సెస్ నా దృష్టిలో. అంటే చాలా మంది ఆర్టిస్టులు ఇంటర్వ్యూకి వస్తారు, వచ్చి కూర్చున్న తర్వాత మనకి ఆ సినిమాలో ఈ రోలు అది అని చెప్తా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు అవన్నీ అచీవ్ చేసేస్తారు, ఇంకా చెప్పకూడదు. సో అందుకే మీరు అవన్నీ అచీవ్ చేశారు. రిలేటబుల్ థింగ్ అని ఒకటి అంటారు సార్, స్క్రీన్ మీద కనిపించగానే అరే ఆ ఎక్స్ప్రెషన్ మనోడు మావోడు. సో మీరు అది ఆల్రెడీ సాధించేసుకున్నారు కాబట్టి నేను యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్సెస్. అది ఒకటి అంటారు కదా, కొంచెం పెద్ద స్టార్స్కి కూడా మనకి ఇంత స్టార్డమ్ ఉందా అన్నది తెలియకుండా ఉంటుంది ఇది అని. నాకు కూడా చాలా సార్లు నేను అంత పెద్ద స్టార్ కాకపోయినా మన గురించి ఇంత బాగా అనుకుంటున్నారా అన్న విషయాలు నాకు పూర్తిగా తెలియదు. ఇప్పటికి కూడా నేను ఎక్కడికన్నా వెళ్తే ఎవరైనా గుర్తుపట్టకపోతే నాకు అలానే చాలా నార్మల్ అనిపిస్తుంది. ఓకే గ్రేట్, గుర్తుపట్టకపోతే ఏమైంది ఇది అని. మనం నిజంగా అంత పెద్ద ఏం చేసామని గుర్తుపట్టేయడానికి ఇట్లా అన్నట్టు ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దో, బట్ ఆడియన్సెస్ లవ్ అండ్ దేర్ అఫెక్షన్. అసలు మీరు ఇప్పుడు అన్నట్టు దట్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్, సంథింగ్ ఏదో సంపాదించుకున్నాం అన్న ఒక చిన్న తృప్తి అయితే ఉంది. అండ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ క్వశ్చనే కొంచెం మీకు బలంగా వేయబోతున్నాను. ఎవరైనా సక్సెస్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఆ సక్సెస్ కోసం పరితపిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా హీరో అయినా అందరు చేసేది ఆ పని. ఆ సక్సెస్ని, ఆ జ్యూస్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. మనశంకర వరప్రసాద్ లాంటి ఒక పెద్ద హిట్, ఆల్మోస్ట్ 400 కోట్లకు దగ్గరగా వస్తుంది. అలాంటి ఒక పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత
ఎవ్వరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయారు మీరు. యాక్చువల్లీ అలా ఏం లేదు సార్. ద థింగ్ ఈజ్ షూటింగ్ నడుస్తూ ఉంది వేరే సినిమాలకి. సో ఆ షూట్లో ఆ దీనిలో కొంచెం నేను బిజీగా ఉన్నా. మధ్యలో ఒక వెడ్డింగ్ ఉండింది ఫ్యామిలీలో. అండ్ మై బ్రదర్ కేమ్ ఫ్రమ్ కెనడా. సో కొద్దిగా ఎప్పుడైనా ఫ్యామిలీ టైం కొంచెం ఇవ్వాలి అని ఆ దీంతో కూడా ఐ వాజ్ జస్ట్ అటు పర్సనల్ పని, ఇటు షూటింగ్ అండ్ మన సేవ్ ద టైగర్స్ 3 డబ్బింగ్ ఓకే. ఇవన్నీ చేసుకుంటూ సరే ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నా. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఐ డ్రీమ్. కొంచెం మీరు వెయిట్ చేసిన ఫీల్ అవ్వకుండా నన్ను మళ్ళీ పిలిచి. లేదు అంటే యాక్చువల్గా మనశంకర వరప్రసాద్ సక్సెస్ అని కాదు, కానీ మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. అంటే అక్కడ హోస్ట్ ఎవరున్నా సరే మీరు మాట్లాడే విధానం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఇచ్చే విధానం, సో మీ ఇంటర్వ్యూస్ కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్గా ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వస్తున్నానగా నా ప్రిపరేషన్ నేను చేసుకున్నాను. గ్రూప్ని క్వశ్చన్ అడిగా, ఓకే అభినవ్ గోమటం ఇంటర్వ్యూకి వస్తున్నాను, నాకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వమని చెప్పేసి. అది ఏదో తనకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఇతని ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి అని చెప్పి గ్రాక్ మీరు కావాలంటే మీరు తర్వాత చూడాలి ఒకసారి. ఓకే నైస్. అండ్ మీరు వరుణ్ తేజ్తో సినిమా చేశారు. అవును. ఆ సినిమా ప్రీ రిలీజ్ అనుకుంటాను. ఆ స్టేజ్ మీద ఉండి అసలు చిరంజీవి గారి సినిమాలకి రివ్యూలు చూస్తారా, రివ్యూలు చూడాలా, ఆయన సినిమా వస్తుందంటే వెళ్ళిపోవాలి, నెక్స్ట్ ఇయర్ వశిష్ఠ సినిమా వస్తుంది, వెళ్ళి మనం చూసేద్దాము అని చెప్పి అన్నారనమాట. దాంతోపాటు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అదే ఇయర్లో ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలి, రవితేజ గారితో సినిమా చేయాలి, బట్ చిరంజీవి గారితో మనం కోరుకోకూడదులే అని చెప్పి అన్నాను కదా. అన్నారు. ఎస్, అంటే అంత పెద్ద హీరోల పక్కన మనం కోరుకోకూడదులే అని చెప్పి అన్నట్టు అన్నారు అనమాట. సో ఎక్కడా కూడా మీ మైండ్లో చిరంజీవి గారితో సినిమా వస్తుందన్న ఆశ కూడా లేదు. బట్ సడన్గా అంటే నెక్స్ట్ ఇయర్కి పండక్కి వస్తారని మీకు ఆ ముందు ఇయర్ కూడా తెలియదు. ఎలా మీరు ప్లేస్ అయ్యారు మనశంకర వరప్రసాద్లో? ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మీరు క్వశ్చన్ చాలా పెద్దది కాబట్టి నేను కూడా మీ ఫస్ట్ పార్ట్ నుంచి చెప్తాను. యు ఆర్ రైట్. ఆపరేషన్ వ్యాలంటైన్ 2024 ఫిబ్రవరి ఎండ్కి ప్రీ రిలీజ్ జరిగింది. ఆ టైంలో ఆబ్వియస్లీ సినిమాకి చేసాం కాబట్టి యూఆర్ గోయింగ్ టు ద ప్రీ రిలీజ్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అచ్చా చిరంజీవి గారు వస్తున్నారా అని. ఓ మై గాడ్ అనుకున్నా నేను అసలు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా చిరంజీవి గారు లైవ్గా నా కళ్ళతోటి ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఐ వాజ్ స్టార్ స్ట్రక్ అసలు. నిజంగానే అయ్యా ఏంటిది అని. అంటే బ్రో చిన్నప్పటి నుంచి అంటే ఐ హావ్ సీన్ హిందీ ఫిలిమ్స్, ఐ హావ్ సీన్ తెలుగు ఫిలిమ్స్. నేను చాలా సినిమాలు చూస్తూనే పెరిగా. అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు, దాని తర్వాత గోవిందా గారి సినిమాలు, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా వీళ్ళందరూ అయితే మా జనరేషన్ అంటే మేము గ్రోయింగ్ అప్. అలా చిరంజీవి గారి సినిమాలు ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ ఆఫ్ వాచింగ్ అ ఫిలిం ఈజ్ దట్ ఆఫ్, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, చిరంజీవి గారి డ్యాన్స్ ఫైట్స్. అది ఏ సినిమా ఏంటి అన్నది నేను తర్వాత రియలైజ్ అయ్యా. అంటే ఇన్ ఏజ్ వెన్ ఇదో సినిమా, దీన్ని సినిమా అంటారా అని కూడా తెలియదు. ఆ సింటాక్స్ ఏం తెలియదు, నాకు తెలియదు అసలు. అంటే దిస్ వాజ్ ప్రాబ్లీ వెన్ ఐ వాజ్ 5 years old, 6 years old. మేము అప్పుడు గుజరాత్లో ఉండేవాళ్ళం. మా డాడ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. గుజరాత్లో ఉన్నప్పుడు ఏంటి అంటే బేసిక్గా ఈ ఎయిర్ ఫోర్స్ దీనిలో సౌత్ వాళ్ళని నార్త్కి, నార్త్ వాళ్ళని సౌత్ పోస్టింగ్స్ పడుతుంటాయి. మా డాడ్ తను ఎయిర్ ఫోర్స్లో ఉన్నంతకాలం ఆల్ హిస్ పోస్టింగ్స్ వేర్ ఇన్ నార్త్ ఓన్లీ. బేగంపేట్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఒక 1 year, 2 years అదేదో హాలిడే లాగా. అంటే నాన్న ఇంటి నుంచి వెళ్ళింది, మిగతా సర్వీస్ అంతా నార్తే. నేను పుట్టింది ఇక్కడే పుట్టినా కూడా ఐ వాజ్ ఆబ్వియస్లీ టేకెన్ టు భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గుజరాత్. అది ఫార్వర్డ్ బేస్. ఇంకొక 30-40 kilometers పాకిస్తాన్ బోర్డర్ టచ్ అవుద్ది. అలాంటి ప్లేస్లో లాట్ ఆఫ్ సౌత్ ఇండియన్స్. సో మాకు అక్కడ ఏంటంటే దే వాజ్ దిస్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. ఇదంతా నాకు అప్పుడు చూస్తున్నప్పుడు, ఇవి చేస్తున్నప్పుడు తెలీదు. నేను తర్వాత వెన్ ఐ వాజ్ 12 years old, 13, 14 years old, ఓహో ఇది సినిమానా, అచ్చా ఇది అరే బాగుందే. నాకు సినిమా ఇది సినిమానా అని తెలిసినప్పటి నుంచి చూస్తే మై పర్స్పెక్టివ్ వాజ్ ఇది సినిమా కాదు, ఇది మ్యాజిక్ షో.
ఏదో మ్యాజిక్ షో నడుస్తుంది ఇక్కడ అన్న ఫీలింగ్ నాకు 10 years 11-12 years అప్పుడు కూడా వెన్ ఐ నో దట్ దిస్ ఇస్ ఫిలిం, ఓ ఇది హీరో ఇది హీరోయిన్, విలన్ వచ్చాడు, ఇప్పుడు హీరో కొడతాడు, ఇట్లా ఆ అట్రాక్షన్ మీకు మ్యాజిక్ లాగా ఉంది. నాకు మ్యాజిక్ అది. నాకు అది ఏంటంటే ఒకసారి వెన్ ఐ వాజ్ అ కిడ్ నాకు ఇప్పటికి గుర్తుంది, మా అమ్మని అడిగా నేను, మనకి ఇప్పుడు సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్స్లో హీరో హీరోయిన్ ఒక లొకేషన్లో ఒక అటైర్ వేసుకొని డాన్స్ చేస్తాం, టప్మని లొకేషన్ చేంజ్ అవుద్ది, బట్టలు మారిపోతాయి. ఏంటి వీళ్ళు బట్టలు ఎప్పుడు మార్చుకున్నారు ఏంటి? దట్ ఇన్నోసెంట్ ఐ వాజ్, నాట్ నోయింగ్ వాట్ ఐ వాజ్ వాచింగ్. సో అమ్మ ఏదో చెప్పింది. తర్వాత వెన్ ఐ రియలైజ్డ్, అండ్ ఒక 17-18 బై ద టైమ్ ఐ వాజ్ 10th class, అరే అప్పుడు అట్లా అనుకున్నా కదా నేను. సో అది కూడా సినిమాలే. సో వెన్ ఐ వాజ్ అ కిడ్, మై ఫస్ట్ గ్లిమ్సెస్ ఆఫ్ వాచింగ్, ఏదో ఆడుకుంటూ అటు ఇటు వెళ్తూ ఇంట్లో వాళ్ళు సినిమా చూస్తుంటే ఇదేంటి అని ఒక 5-10 నిమిషాలు ఉంటే, మనకు అప్పుడు అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది చిన్న పిల్లలకి. మళ్ళీ వెళ్ళిపోయాం పరిగెట్టుకుంటూ బయటకు ఆడుకున్నాం, మళ్ళీ వచ్చాం, ఏదో అట్లా. చిరంజీవి గారి ఫైట్స్ యూస్ టు అట్రాక్ట్ మీ అలాట్. ఓకే, ఎందుకంటే అందులో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అండ్ నాకు ఎంత రియల్ అనిపించేదో, అని నిజంగానే ఈ మనిషి కొట్టేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉండేది నాకు. అండ్ యాజ్ అ కిడ్ యూ డోంట్ సీ దిస్ కదా, మన రెగ్యులర్ లైఫ్లో చూడం కదా ఇలాంటివి. సో ఇట్ వాజ్ అదొకటి. ఇంకోటి రజనీకాంత్ గారి దళపతి, నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా, జస్ట్ దట్ ఇవాళ నాకు తెలుసుకున్న తర్వాత నేను అది చెప్పగలను. కానీ దట్ లైట్ ఎఫెక్ట్, దట్ డిఓపి వర్క్, సంతోష్ శివన్ గారి డిఓపి వర్క్ మైండ్లో ఉండిపోయాయి. అంజలి సినిమా, అందులో హీరోనే లేడు, బట్ అంజలి 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 అది, అండ్ ఆ అమ్మాయిని ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చినప్పుడు దట్ లైట్ ఎఫెక్ట్, ఆ ఎమోషన్ ఏంటో తెలియని, దీస్ ఆర్ ద ఇమేజెస్ అండి చిరంజీవి గారి ఆ ఫైట్స్. కొట్టేస్తా ఏంది అని ఇట్లా చూసేది. ఇవి సమ్వేర్ అరౌండ్ 14-15 years వెన్ ఐ కేమ్ టు నో, ఓకే దీస్ ఆర్ ద ఫిలిమ్స్. దీన్ని సినిమా అంటారు. అచ్చా ఈ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడరు, అచ్చా ఈ సినిమా టైటిల్ కొదమసింహం, ఓహో అని. అప్పటికి వి వేర్ ఇన్ హైదరాబాద్, అండ్ మా డాడీ వైపు ఫ్యామిలీ అనమాట, దే ఆర్ పిచ్చ ఫ్యాన్స్ చిరంజీవి గారికి, పిచ్చ ఫ్యాన్స్ అసలు. అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు బాబాయ్, మా డాడీకి 2 sisters, మొత్తం అంటే మా అత్తయ్యలు 2 అత్తలు. మేము మా తాతయ్య వాళ్ళ ఇంట్లో కలిసాము అంటే ఫర్ సంక్రాంతి, ఫర్ న్యూ ఇయర్, 100% నాకు ఇప్పటికి గుర్తుంది. VHS టేప్స్ రెంట్ మీదకి తెచ్చుకోవాలి అన్నది అదొక పని. నేను నాన్నతోటి వెళ్ళామండి, స్కూటర్లో ముందు కూర్చొని వి యూస్ టు గో, ఒక 3-4 క్యాసెట్లు, అవన్నీ చిరంజీవి గారివే. నేను అలా చూసిన సినిమాలే గ్యాంగ్ లీడరు, కొదమసింహము, కొండవీటి దొంగ, వేట అదొక సినిమా నాకు చాలా ఇష్టం. అది తర్వాత ఈటీవీలోనో జెమినీ టీవీలోనో ఐ వన్స్ వెన్ ఐ వాజ్ ప్రాబ్లీ ఇంటర్మీడియట్ ఆ టైంలో చంటబ్బాయి, స్వయం కృషి, ఇవన్నీ నేను అప్పుడు చూసినవి. బట్ అండ్ తర్వాత ఇంకా మనం ఇంటర్మీడియట్లో వచ్చిన తర్వాత అసలు ఇంజనీరింగ్కి వచ్చేసి, ఇంజనీరింగ్ అప్పుడే ఫస్ట్ ఇయర్, ఇది 10th, ఈ టైంలో ఇంకా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే, ఆ టైంలో ఒక పెద్ద హై వాజ్ ఇంద్ర సినిమా, అంత పెద్ద హిట్ అవ్వడం, పెద్ద బ్లాస్ట్ అది. అండ్ నాకు ఇప్పటికి గుర్తుంది, మా ఫ్రెండ్స్ నేను వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కుట్టించుకోవడం, ఊరికే కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ నో యూనిఫామ్ కదా, లెట్స్ వేర్ దట్ అండ్ గో అని, వైట్ ఇంద్ర ఇంపాక్ట్. అబ్బా ఏం సినిమారా అది అని. అండ్ ఇవన్నీ పేరెంట్స్ తోటే వెళ్ళినవి సినిమాలు. ఇంత అండ్ నేను ఇవన్నీ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ చెప్దాం అనుకున్నా, అంత టైం తీసుకోకూడదు కదా, మరీ టైం ఎక్కువైపోతుందని చెప్పలేదు. వెన్ ఐ డిసైడెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ థియేటర్ చేశాను నేను, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ మై యాక్టింగ్. అంటే ఎక్కడో దగ్గర చెయ్యాలి, ఏం చేయాలి నాకు తెలియదు, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నాకు ఫిలిం నగర్లో వెళ్తే ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరేంటి ఏమి తెలియదు నాకు. మీ థియేటర్ ప్లేస్ గురించి నాకు తెలుసు, ఏమేమి ప్లే చేశారు, సో దానికి సపరేట్గా క్వశ్చన్ ఉంది. సో ఎనీవే, అంటే నేను వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, అప్పుడు మళ్ళొక్కసారి ఒక చిరంజీవి గారు, అంటే మనం ఏదో స్టేజ్ మీదకి వెళ్తున్నాం, రిహర్సల్స్ మొదలు పెట్టాం, ఒక డైరెక్టర్ పిలిచి అదేంటి డైలాగ్ అలా చెప్పావేంటి, ఇది కదా,
ఈ డైలాగ్ మర్చిపోయావేంటి, ఇది చెప్పాలి కదా. ఉమ్, నువ్వు వెళ్తుంటే మనం ఏదో ఇట్లా ఇట్లా ఫర్నిచర్ ఉంటుంది అనుకోండి స్టేజ్ మీద, అది తగులుతుంది. ఉమ్, డైరెక్టర్ అరే తగలకూడదు, నువ్వు స్టేజ్ మీద రీటేక్లు ఉండవు, అది తగిలిందనుకో అది తగలినట్టే వెళ్ళిపోవాలి. నువ్వు ఒక తగిలింది నొప్పి లేసింది అంటే నువ్వు క్యారెక్టర్ నుంచి బయటపడిపోతావు, అప్పుడు ఆడియన్స్ ప్లే నుంచి బయటపడిపోతారు. కరెక్ట్. ఇట్లాంటివన్నీ చెప్తుంటే వెన్ ఐ వాజ్ లెర్నింగ్ హౌ టు యాక్ట్ ఆర్ ఐ వాజ్ ట్రయింగ్ టు టెస్ట్ మై సెల్ఫ్, అప్పుడు ఒకసారి మళ్ళీ స్వయం కృషి, ఒక గ్యాంగ్ లీడర్ ఇవన్నీ రీకాల్ అయింది. చూడ్డం, ఇంటికెళ్ళి బాధప్తా యూట్యూబ్ మీద పెట్టుకొని కూర్చొని చూడ్డం. అసలు ఆపద్ బాంధవుడు అదొక సినిమా. ఏంటి రుద్రవీణ, దట్ ఈస్ వన్ నెక్స్ట్ లెవెల్ ఫిలిం అది. అండ్ సార్ యాక్టింగ్ బేసిక్గా ఆ సినిమా ఎంత గొప్పది అని చెప్పే అంత గొప్పవాడిని నేను కాదు కానీ, బట్ సార్ యాక్టింగ్, చిరంజీవి గారి యాక్టింగ్ ఇవన్నీ చూసి అసలు ఏంట్రా అంటే అప్పటి వరకు ఒక ఫ్యాన్ ఫేర్ తోటి వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ సేమ్ మనిషిని మళ్ళీ మనం కొత్తగా చూస్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్టింగ్ చేయడం స్టేజ్ మీద ఒక 3 ప్లేలు అయ్యాయి, 3 ప్లేస్ ఓల్డ్, 4 ప్లేస్ ఓల్డ్, మనం కూడా ఆడిషన్స్కి వెళ్తున్నాం, ఇంకొక ప్లే స్టార్ట్ అయింది. ఈ దీనిలో మనం ఏంట్రా ఒక ప్లే చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఒకటి ఇది ఉండేది, నేను చాలా బాగా వెళ్ళింది అనుకోండి స్టేజ్ షో తర్వాత ఐ థింక్ ఆ పేజ్ మొత్తం మింగేసినట్టున్నారా, ఆ డైలాగులు చెప్పలేదు నేను. సార్ నేను ఈ డైలాగులు చెప్పావు అన్నవాళ్ళు, చెప్పానా నాకు గుర్తులేదే ఏంటిది అని. సార్ నాకు ఎందుకు గుర్తుండట్లేదు, నేను మిస్ అయినవి 100% రాంగ్ అని చెప్తారు కాబట్టి ఓహో ఇది మిస్ అయ్యామని. అద్భుతంగా జరిగిన ప్లే, ఏది తప్పులు జరగలేదు యాక్టర్స్ వైపు నుంచి. లైట్ అది అంత మ్యూజిక్ క్యూ మీద వచ్చింది, లైట్ క్యూ మీద వచ్చింది, ఎవ్రీథింగ్ గ్రేట్. బయటకు వచ్చి ఐ థింక్ ఈ 2 పేజీలు మొత్తం మింగేశాంరా, 10th పేజ్ ఒకటి, 12th 14th పేజ్ ఒకటి, అలా డైలాగులు మింగేశాం. ఎట్లా జరిగింది ఇది అని. ఆయన డైరెక్టర్ వచ్చి లేదు చెప్పారు మీరు ఇది, నీకు ఎందుకు గుర్తులేదు అంటే, సార్ ఏంటో సార్ నాకు గుర్తులేదు, నేను ఐ థింక్ ఐ ఫెల్. అది ఎందుకు అంటే ఆటో పైలట్లో వెళ్ళిపోతున్నాం, యు ఆర్ నాట్ బీయింగ్ ఇన్ ద మూమెంట్. నువ్వు రిహర్సల్స్ చేసాం మనం, ఏ థియేటర్ ప్లేకైనా 2 months 3 months రిహర్సల్స్ జరుగుతుంది సార్. లేకపోతే అది అలా చేయకపోతే ఒక 150 పేజీలు వెళ్ళి స్టేజ్ మీద చెప్పడం, అది ఇట్స్ నాట్ పాసిబుల్. కోఆర్డినేషన్ కుదరదు. యా ఆటో పైలట్లో వెళ్ళిపోయావు నువ్వు, నీకు తెలియట్లేదు నువ్వు అది చెప్పింది కూడా. నువ్వు అది చెప్పిన తర్వాత ఇటువైపు నుంచి ఎగ్జిట్ ఇచ్చావా, తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అటు నుంచి ఎంట్రీ తీసుకున్నావా, నీకు అది తెలియట్లేదు అంటే ఏంటి, వాట్, ఓహో ఇంత మూమెంట్ ఆ సర్కిల్లో లేము అంటే మైండ్ఫుల్గా ఉండాలి సార్. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఒక స్టెప్ వేసామన్నా కూడా మైండ్ఫుల్గా తీసుకోవాలి. అందుకే మాకు యూజువలీ థియేటర్ దీనిలో బాడీ ఎక్సర్సైజెస్ చేయించేవాళ్ళు, నాకు అసహ్యం పుట్టేది, నాకు స్కూల్ ఫీల్ వచ్చేది. ఈ పొద్దున వెళ్ళగానే మనకి పీటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా స్కూల్లో, నాకు అది స్కూల్ ఫీల్ వచ్చి నాకు ఐ యూస్ టు హేట్ దట్ అలాట్. ఎందుకంటే నీకు ఇట్లా చేయబెట్టామంటే చెయ్యి ఇక్కడ ఏం చేస్తుందో నీకు తెలియాలి వెన్ యూఆర్ ఆన్ ది స్టేజ్. అదేదో ఇట్లా అయిపోయి ఇట్లా అనేసుకొని జేబులోకి వెళ్ళిపోతే నీ క్యారెక్టర్ మారిపోతుంది. కరెక్ట్. నువ్వు లేబర్ క్యారెక్టర్ చేసుకుంటూ ఏదో పైజామాలో ఇలా చెయ్యి ఇట్లా పెట్టుకొని నిల్చుంటే ఎట్లుంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు చిరంజీవి సార్ ఫిలిమ్స్, ఇప్పుడు ఆయన కష్టం మీకు తెలుసు. ఒక ఆపద్ బాంధవుడు, ఒక కమర్షియల్ సినిమానే అనుకోండి, ఒక గ్యాంగ్ లీడర్, అసలు ఏంది పర్ఫార్మెన్స్, బావగారు బాగున్నారా, ఏంటా మనం అసలు ఇప్పుడు స్టార్ట్ చేసాము, అసలు మనం ఇక్కడికి ఎప్పుడైనా వెళ్ళగలమా, అది ఏంటి ఆ పర్ఫార్మెన్సెస్ ఏంటి, వాట్ ఈస్ అబ్బా అని సార్ మీద. అండ్ ఒక మన కంట్రీలో వెరీ గుడ్ యాక్టర్స్గా పేరు తెచ్చుకున్న చాలామంది, లైక్ ఒక వెంకటేష్ గారే కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు, అన్నమయ్య పర్ఫార్మెన్సెస్, రజనీకాంత్ గారు, కమల్ హాసన్, ఒక అమితాబ్ బచ్చన్, వాట్ పీపుల్ మ్యాన్. అందులో ముఖ్యంగా చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారి యాక్టింగ్ మనం చూసేటప్పుడు ఒక విపరీతమైన ఒక రియలిజం కనపడుతుంది నాకు, బికాజ్ దట్స్ హౌ ఐ కనెక్టెడ్. గుర్తుంది చిన్నప్పుడు ఫైట్సే మనకి డైలాగులు ఏం అర్థం అవుతాయి, అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి మనకు తెలియదు కదా, చూసినా కూడా మనకేం అర్థం కాదు. 5-6 years ఫైట్స్ వుడ్ కీప్ మీ ఇంట్రెస్టెడ్, నిజంగా జరిగింది. సో ఒక కైండ్ ఆఫ్ రియలిజం యాక్టింగ్కి ఐ ఆల్వేస్ ఈక్వేటెడ్ చిరంజీవి గారు. వెన్ ఐ సా హిమ్ దట్ డే ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఫైనలీ హ్యాపెండ్. అలాంటి మనిషి, అంత ఆరాధించిన మనిషి ఇవాళ ఫస్ట్ టైం నా కళ్ళ ముందు ఇట్లా కనిపించడం, నేను వెంటనే కాళ్ళకి దండం పెట్టా, సార్ నా పేరు అభినవ్ అంటే తెలుసమ్మా. కూర్చున్న తర్వాత స్టేజ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ వై ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్.
టు సే దట్ అది ఊరికే చెప్పడం కాదు బ్రో, అదేదో చిరంజీవి సార్ని నేను ఇంప్రెస్ ఏం చేస్తాం, మనం ఏం చెప్పి సార్ని ఇంప్రెస్ చేయగలం? యూ గెట్ మై పాయింట్. ఒక 40 years 50 years 155+ ఫిల్మ్స్ చేసిన ఒక యాక్టర్ని పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన ఒక యాక్టర్ని అండ్ ఒక 40-50 yearsగా ఆయన ఈ స్టార్డమ్ని చూస్తున్న ఒక యాక్టర్ని ఎన్ని పొగడ్తలు, ఎన్ని నేనేం చెప్పాలి? ఎన్ని చూసుంటారు, ఎన్ని నాలాంటి వాళ్ళు ఎంతమంది Correct. చూసుండరు ఆయన. కరెక్ట్. సో వెన్ ఐ సెడ్, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ యాక్టర్కి వదిలేయండి, నాకు ఇప్పుడు యాక్టర్ అయినప్పటి నుంచి ఒక సినిమా తీసే కష్టాలు ఏంటో కూడా నాకు తెలుసు. దానివల్ల కూడా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఒక ఏదో చిన్న క్రాఫ్ట్ యాక్టింగ్ మనం చేస్తున్నప్పటి నుంచి వెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ సెడ్, ఈ స్వయం కృషిలో ఈ యాక్టింగ్ మనకు అసలు ఎనీ టైమ్ కెన్ వి ఎవర్ నో వీ కాంట్, దిస్ ఈజ్ నాట్ సంథింగ్. ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు రాయట్లేదు కూడా, ఎవడన్నా రాసినా కూడా మనకి ఇట్లాంటి రోల్ వస్తుంది నాకు తెలియదు. అలా ఇలాంటి వచ్చినా కూడా మనం ఇంత మెప్పించగలమా? ఐ హ్యావ్ నో ఐడియా. అట్లా ఆ పర్స్పెక్టివ్లో చూసిన యాక్టర్ మా కళ్ళ ముందు ఉన్నారు. ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై ఫ్యాండమ్, లేకపోతే హౌ ఐ సా హిమ్ ఇన్ మై లైఫ్. ఆ దీనిలోంచి వచ్చింది. నేను అన్నా ఐ డోంట్ థింక్ వీ షుడ్ రివ్యూ ఇట్, ఎందుకంటే అదొక వేస్ట్. అది ఎందుకు, దేనికి, ఏంటి ప్రూవ్ చేయాలి? నిజంగా ఒక చిరంజీవి గారు లాంటి ఒక యాక్టర్ ఇవాళ ఏం ప్రూవ్ చేయాలి? కరెక్ట్. ఏముంది ప్రూవ్ చేయడానికి? అసలు ఆయన ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా నేను చెయ్యను, ఇంకా నాకు హ్యాపీగా ఐ హ్యావ్ గ్రాండ్ కిడ్స్ టుడే అని ఇంట్లో కూర్చొని నేను వాళ్ళతోటే టైం స్పెండ్ చేస్తా అన్నా కూడా ఆడియన్స్గా మనం ఒప్పుకోకపోవచ్చు, బట్ ఆయనకు పర్సనల్గా ఐ ఫీల్ లైక్ వాట్ హ్యాస్ హీ గాట్ టు డూ విత్ ఫిల్మ్స్? ఆ రోజు మీరు స్టేజ్ మీద అడిగిన క్వశ్చనే నేను వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లో చిరంజీవి గారిని అడిగాను, క్వశ్చన్ అడిగాను. అంటే ప్రతి మనిషిని ముందుకు నడపడానికి నిద్రలేసిన తర్వాత ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి, నేను ఇది అచీవ్ చేయాలి, నేను ఇది సంపాదించాలి, నేను ఇది గెలవాలి, ఇలా ఉంటుంది. సార్ లైఫ్లో అన్నీ చూసేశారు, అన్నీ చేసేసారు, మీరు చూడని హిట్లు లేవు, మీరు కొట్టని రికార్డులు లేవు, మీరు వేని డ్యాన్స్ లేదు, మీరు చేయని ఫైట్ లేదు. ఇంకా ఆ రోజు ఆయన ప్రెస్ మీట్కి లేట్ అయిపోతుందని హోటల్లో పరిగెడుతున్నారు ఆయన. నేను అది చూశాను, బయట మేమందరం బయట ఉంటే ఆయన వస్తే లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఆయన హోటల్ లోపలికి పరిగెడుతున్నారు. అబ్బా ఏంది ఈ మనిషి అవునా, నాకు అది అడగాలనిపించింది సినిమా గురించి కాకుండా. ఏంది సార్ మీ డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఆయన చెప్పిన ఒకటే ఒక సమాధానం, నా సినిమా చూసే ఫ్యాన్స్, నా సినిమా చూసే ఆడియన్స్, వాళ్ళు నా సినిమాకి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళ చిరంజీవే కనిపించాలి, ఎక్కడా తగ్గకూడదు. మీరు ఇప్పుడు ఆయన అలాంటి ఆన్సర్ ఇచ్చారు కదా, విచ్ ఇస్ సో ట్రూ. ఐ టెల్ యూ వై హౌ ట్రూత్ఫుల్ దట్ పర్సన్ ఇస్. నేను మీకు చెప్తా. మా శంకర్ వరప్రసాద్ సినిమా హిట్ అయింది, రైట్? ఒక 1 week తర్వాత సక్సెస్ మీట్ అయిపోయింది ఆవాస హోటల్లో. తర్వాత వీఆర్ ఇన్వైటెడ్ టు చిరంజీవి గారి ఇల్లు, ఓకే రైట్? ఇది ఒక లెజెండరీ యాక్టర్ పక్కన ఒక 50 రోజులు చేయడమే ఒక పెద్ద విషయం అనుకుంటే, ఇది బోనస్, ఇది ఇంకో పెద్ద బోనస్. అంటే ఇది ఎక్కడ అంటే ఐ ఫెల్ట్ వెరీ లక్కీ అండి. ఐ హ్యావ్ టు థ్యాంక్ చిరంజీవి గారు అండ్ అనిల్ అన్న ఫర్, ఎందుకంటే అనిల్ అన్న మెసేజ్ మీ నా ఫోన్ మీద. ఆయన మెసేజ్ వచ్చింది, హాయ్ అభినవ్, నేను అనిల్ రావుపూడిని మాట్లాడుతున్నా, హౌ ఆర్ యూ? సార్ హలో సార్, హాయ్ హౌ ఆర్ యూ సార్, ఇది అంటే ఒకసారి మాట్లాడదామంటే ఎస్ సార్ అని వెంటనే, ఇదే సార్ మీ నెంబర్, నేనే కాల్ చేశాను. అవును అభినవ్, ఒకసారి ఇక్కడ ఇట్లా ఆఫీస్లో ఒకసారి రాగలవా, లెట్స్ మీట్. షూర్ సార్. వెళ్ళిపోతే సార్ ఇట్లా సినిమా అనుకుంటున్నాను నేను, నీకు రోల్ ఉంది, అది ఇది. ఏంటి సార్ ఎవరి సినిమా? ఎందుకంటే నాకు అప్పటికే తెలుసు అనిల్ రావుపూడి గారు ఈజ్ డూయింగ్ విత్ చిరంజీవి గారు. ఏంటి ఏ సినిమా సార్? ఒకసారి ఆయన తోటి కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇంకో షేడ్ బయటకు వచ్చింది, మస్తు షేడ్లో ఇదొక షేడ్. ఏంటి సార్ అది, ఏంటి ఆ సినిమా ఏంటంటే చిరంజీవి గారిదయ్యా ఇది సార్. నిజంగా వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? ఓ షెట్ అనుకొని సార్ అంటే, సార్ అప్పటికి ఫస్ట్ హాఫ్ బాగా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొన్ని ఏవో చేంజెస్ చేశారు, బట్ సార్ నాకు చూచాయిగా స్టోరీ చెప్పారు. సార్ గ్రేట్ సార్, లవ్లీ, థ్యాంక్ యూ. అసలు మీరు నన్ను ఎందుకు అనుకుంటున్నారు ఇలా అని? యాక్చువల్గా మన క్వశ్చన్ ఇదే, మనం ఎటు వెళ్ళిపోయా, నన్ను ఎందుకు మీరు ఈ సినిమాగా అనుకుంటున్నారు అన్న వరకు అడగాలి అనుకున్నది వరకు వెళ్ళి నేను ఆపేసా. ఎందుకు లేరా, ఆయనకు నా మీద ఏమన్నా డౌట్లు తీసి పడుతుంటే మళ్ళీ. ఎందుకంటే చిరంజీవి గారితో నేను ఇప్పుడు మీరు అడిగారు కదా, నెవర్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ టు డూ అ ఫిల్మ్ విత్ హిమ్, లెట్ అలోన్ మీటింగ్ హిమ్. ఐ మెట్ హిమ్
ఆయన ముందు వాట్ ఐ థాట్ థ్యాంక్ యూ, అమేజింగ్. ఇవాళ నవ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ ది ఇండస్ట్రీ బికాజ్ ఐ మెట్ చిరంజీవి గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఇది అని. మాకు సక్సెస్ మీట్ అయిపోయింది. వీ వెంట్ టు హిజ్ హోమ్, చిన్న సెలబ్రేషన్. తర్వాత కూర్చొని తింటున్నాము. సార్ మన పిఆర్ఓలను పిలిచి హీ వాజ్ లైక్, ప్రీ రిలీజ్ అయిపోయింది. అదే ప్రీ రిలీజ్ అయిపోయి 8 days అయింది, అప్పటికి 8-10 days అయిపోయింది ప్రీ రిలీజ్ అయ్యి. ప్రీ రిలీజ్లో కాదయ్యా బాగానే ఉంది, అందరూ నా గురించి మాట్లాడుతున్నారు, ఇది బాగానే ఉంది, మనము ఆడియన్సెస్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ ఈవెంట్ అయిపోయేసరికి 10 అయింది, 10:15, 10:30 అయిపోయింది. ఇప్పుడు అందరికన్నా లాస్ట్ నేను మాట్లాడాలి. ఇంతమంది వచ్చారు వినడానికి. ఈ ముందర మాట్లాడుతున్న వాళ్ళు ఉంటుంది వాళ్ళకి మాట్లాడాలని ఇది, బట్ వాళ్ళు కొంచెం స్పీచ్ తక్కువగా ఇచ్చుకుంటే త్వరగా నేను మాట్లాడేసి అయిపోతే ఆడియన్సెస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మా ఫ్యాన్స్ అంతా ఆడిటోరియంలో 10:30 వరకు. 10:30కి మనం వదిలితే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఇంటికి? ఇంటికి వెళ్ళే వరకు ఇంకా ఎంత టైం ఉంటుంది? పోనీ ఏదో అమీర్పేట, పంజగుట్ట ఓకే, వీళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? మనం అది ఆలోచించొద్దాం. మనం ఇంత ఆలోచించారు ఆయన. హీ సెడ్ దట్ అందుకే అగైన్ మైండ్లో పెట్టుకొని మా షీల్డ్ ఇచ్చే కార్యక్రమం అయింది కదా. మీరు నా స్పీచ్ చూడండి ఎట్లుంటుందో, 3 minutes వద్దు. ఎందుకంటే అగైన్ అది ఈవెంట్ పొడుగు వెళ్తోంది, మాకు తెలుస్తోంది, వద్దొద్దు అని. బికాస్ దట్స్ హౌ మచ్ హీ కేర్స్ అబౌట్. మీరు అడిగితే క్వశ్చన్ మీకు చెప్పడం కాదు, దట్స్ వాట్ హీ డస్. ఆయన అదే చేస్తారు, ఆయన అదే హీ డస్ దట్. సో మీకు అదే ఆన్సర్ ఇచ్చారు. మీరు మీడియా, మీరు ఇంతమంది కూర్చున్నారు, కెమెరాలు ఉన్నాయని ఒకటి చెప్పి ఒకటి చేసే ఇది కాదు అసలు. ఎందుకే మీకు మీ క్వశ్చన్ ఆన్సర్ దొరికిందా? ఏదండి, నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది? లేదు, నేను ఇంకా అది అడగలేదు కూడా. ఐ థాట్ లెట్స్ జస్ట్ బీ హ్యాపీ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ లెట్ మీ జస్ట్ ఎంజాయ్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు. అండ్ 2025 పర్సనల్గా అంత మంచి ఇయర్ కాదు నాకు, బట్ ప్రొఫెషనల్లీ దిస్ ఈజ్ 1 milestone ఇయర్. 2025ని నేను డైరీ రాసే అలవాట్లేదు నాకు, కానీ రాస్తే 2025 నుంచి మొదలు పెట్టచ్చు. సచ్ అ వండర్ఫుల్ టైమ్ ఐ హ్యాడ్. సార్ కూడా చాలా అసలు పాపం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పిచ్చి పిచ్చిగా దే లవ్ హిమ్ కదా. ఇట్లాంటి మూమెంట్స్లో మీరు చూస్తే మీరు ఇంకా ఏమనుకుంటారు చిరంజీవి గారు అంటే, షార్ట్ మధ్యలో సార్ పొద్దున వచ్చేసి చిన్న చిన్న జోకులు వేస్తుంటారు. సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ నెక్స్ట్ లెవెల్. చిన్న జోకులు వేయడం, సార్ మాట్లాడే విధానం ఏదో ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగా. అంటే ఈ మైట్ అంటే కొద్దిగా వీళ్ళని కంఫర్టబుల్గా కూడా ఉండాలి, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు భయపడిపోకూడదు ఏదో అన్న ఆలోచన కూడా ఉండాలి. చిరంజీవి గారి సెన్స్ ఆఫ్ హ్యూమరు అదే ఆ రోజు షీల్డ్ ఇచ్చే ఫంక్షన్లో మొత్తం ప్రపంచం అంతా చూసింది. మేము చూసాము, అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు చూసారు, ఒక్కరు తప్ప. మీరే లేదు, నేను ఇంటికి వెళ్ళంగానే నేను చూసా. ఎక్కడున్నాడు అభినవ్? ఏం జరిగింది అసలు? అదే ఆ రోజు ఏంటంటే, ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్. అండ్ మాకు నాకు సార్ స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు, బికాజ్ నేను టైం 1-10 సార్లు టైం చూసుకుంటా ఉండే. 9:50 9:55 స్టార్ట్ చేశారు. సార్ స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను వీళ్ళు ఏంటంటే సార్ బాడీ గార్డ్స్ వాళ్ళు అప్పటికే క్లియర్ చేస్తున్నారు కింద, జరగండి ఇదంటే నేను అనుకున్నా, ఒక టైం అయింది కదా సార్ అప్పుడు అట్లా అన్నారు, ఎక్కువ మాట్లాడరేమో, ఐ థింక్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్. ఓకే, 9 o'clock ఆ రోజు మాకు ఇంకొక పార్టీ ఉండింది మొత్తం ఫిల్మ్ వాళ్ళతోటే. 9కి మాకు చెప్పింది ఏంటంటే 6:30కి వచ్చేయండి, 8:30 వరకు అయిపోద్ది, 9కి మనం 0:40కి వెళ్ళాలి. అక్కడ మొత్తం అందరు టీం మళ్ళీ కలుస్తున్నాం. 9 ఓకే డన్. నేను అది చూసుకొని అందరికి బాగా చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. 9:45 9:50కి సార్కి మైక్ వచ్చింది ఫర్ హిమ్ టు టాక్.
నాకు అదొకటి నేను ముందే అనుకున్నా ఏంటంటే ఓకే పార్టీకి నేనే వెళ్ళాను బట్ దీనికైతే 100% పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళి ఉండింది. అండ్ పెళ్ళి ఏంటంటే ఆ రోజు పెళ్ళి కాదు, నెక్స్ట్ 2-3 days తర్వాత పెళ్ళి ఉండింది. మై పేరెంట్స్ హ్యాడ్ టు గో టు మా బ్రదర్ ఈజ్ ఇన్ కెనడాలో ఉంటాడు, వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, వెడ్డింగ్కే వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ బ్రదర్ వెడ్డింగ్. ఓకే ఓకే. సో యూజువలీ నేను వెడ్డింగ్స్కి ఎక్కువ వెళ్ళే రకం కాదు. మా కజిన్స్ అనుకోండి దే నో, నా వైపు కజిన్స్. ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ కదా, కొంచెం ఐ థాట్ ఓకే నో ఐ హ్యాడ్ టు గో బికాస్ సిస్టర్ ఇన్ లాస్ ఫాదర్ ఆల్సో లైక్స్ మీ అలాట్ అండ్ దేర్ పంజాబీస్ బేసిక్ గా. అలా హాస్పిటాలిటీ అది నెక్స్ట్ లెవెల్. వాళ్ళు అట్లా రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు కూడా. ఇవన్నీ నేనేంటంటే మా పేరెంట్స్ దే హ్యాడ్ టు గో టు దేర్ హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏదో ప్రిపరేషన్. సో మా మమ్మీ ఏవో ఇవ్వడానికి వెళ్ళాలి అండ్ దే ప్యాక్ దేర్ బ్యాగ్స్. వీళ్ళంతా అలంకృత రిసార్ట్కి వెళ్తున్నారు ఓకే ఓకే నైట్ టైం ఆర్ నెక్స్ట్ డే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండి పొద్దున వీళ్ళతో పాటు వెళ్ళిపోదామని. మా బ్రదర్ ఈవినింగే వెళ్ళిపోయాడు. నేను అన్న అమ్మాయి ఏంటి సరే నేను వస్తా కదా, ఇది 8:30కి అయిపోద్ది, మ్యాక్సిమం 9-9:15కి ఇంట్లో ఉంటానే, సరే నేను తీసుకెళ్ళిపోతా, ఐ విల్ డ్రాప్ చేసి ఒకసారి హలో హాయ్ అంకుల్కి మనోడికి కూడా హలో హాయ్ చెప్పేసి నేను వచ్చేస్తా, తర్వాత మళ్ళీ వెడ్డింగ్కి రేపు వస్తాయి. ఓకే 9:45-9:50 అయిపోతుంది. అండ్ మా అమ్మ నాకు అప్పటికే ఒక 2-3 సార్లు మెసేజ్ చేసింది, ఏం చేద్దాంరా ఏంట్రా అని. సరేలే అని నేను అప్పటికి ప్రొడ్యూసర్ గారికి చెప్పి, మన శరణ్య అనుకుంటా గోల్డ్ బాక్స్, ఆవిడకి చెప్పి ఏమనుకోద్దు ఒకసారి చెప్పి అని డైరెక్టర్ గారు నాకు కూడా నమస్తే పెట్టేసి ఐ లెఫ్ట్. ఐ థింక్ సార్ అప్పుడు వెన్ హీ వాస్ టాకింగ్ ఇంకా ఆబ్వియస్లీ అభినయుడి లేదు అయిపోయింది, బాస్ వేసేసారు. నేను మీకు అన్నిటికంటే పెద్ద ఇది చెప్తా, షూటింగ్ అంతా సార్ యు సీ హౌ వాట్ అ మ్యాన్ హీ ఈజ్. ఫస్ట్ రోజు మార్నింగ్ అలాగని సార్ నమస్తే సార్ అని కాళ్ళకి దాని ఎస్ మై ఫ్రెండ్ కమ్ మై ఫ్రెండ్, ఏంటి ఎలా జరుగుతుంది అది రైట్, వైభవ్ ఎలా జరుగుతుంది అని. నేను ఒక రోజు సార్ నా పేరు వైభవ్ అంటే సుష్మిత గారు కూడా ఉన్నారు, సుష్మిత గారు వైభవ్ అట, అయ్యో వైభవ్ అట చూడు. నేను సార్ నా పేరు వైభవ్ కదా సార్, అభినవా ఓకే ఓకే ఏమయ్యా కొంచెం ఏజ్కి ఇది ఇవ్వండి అయ్యా, ఏంటి పేరు మర్చిపోతే ఏమైంది ఇప్పుడు అది అన్నట్టు కొద్దిగా నార్మల్గా అలా వెరీ కూల్గా సార్ మాట్లాడతారు. ఓకేలే సార్ నో ప్రాబ్లం, నేను నా పేరు మీ నోట వింటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవడం, కానీ మీరు ఏ పేరు పెడితే నా పేరు అదే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. షూటింగ్ అప్పుడంతా వైభవ్ వైభవ్ అని పిలిచారు. ప్రీ రిలీజ్లో వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మీ హీ సెడ్ అభినవ్. కరెక్ట్ చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్లో కూడా గోలా ఇది అండ్ ప్రీ రిలీజ్ వరకు మేము షూట్ ఎప్పుడో అయిపోయింది మాది, 20-25 రోజులుగా నన్ను చూడని కూడా చూడలేదు. సో మీకు గుర్తు పెట్టే ఇది కూడా ఉండదు. సో అట్లా అనమాట. సార్ కూడా అసలు హీస్ 69-70 years ఏమో కానీ హీస్ వెరీ యాక్టివ్, యంగ్ ఎట్ హార్ట్, హీస్ అమేజింగ్ సార్ నిజంగా. హీస్ వెరీ. బట్ మీకు తెలియకుండా మీరు ఇంకో పెద్ద సీక్రెట్ రివీల్ చేశారు ఇప్పుడు. ఏది? సారు పేరు పిలిచేటప్పుడు దగ్గరగా ఉండే పేరుతో పిలిచేస్తుంటారని చెప్పారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇదే ప్రాబ్లం రామ్ చరణ్ గారికి చాలా ఎక్కువ ఉందని మనకి ఎన్టీఆర్ గారు RRR ప్రమోషన్స్లో చెప్పున్నారు. అవునా? రామ్ చరణ్ గారు అంటే దగ్గర మనిషి, అంటే వారికి ఏదో డ్రైవింగ్ స్విమ్మింగ్ సంథింగ్ ఏదో నేర్పించడానికి వచ్చిన మనిషిని ఓకే 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 రకరకాల పేర్లో పిలిచేవాళ్ళు. అవునవును, ఎస్ ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. సో అయితే ఈయన కూడా ఇదే పేరేమో అనుకొని జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా అదే పేరు పిలిస్తే ఆయన కూడా బలుపుతున్నాడు. ఓకే అనుకుంటే తర్వాత సార్ నా పేరు అది కదంటే మరి పిలుస్తున్నాడు. నేను ఆయన ఏదో ప్రేమతో పిలుస్తున్నాడు, కరెక్ట్ చేయడం ఎందుకని. సో అయితే ఇది ఫాదర్ నుంచే వచ్చింది. అంటే సార్ ఇప్పుడు చిరంజీవి గారికి నిజంగానే సార్ అన్నట్టు మనం వీకెండ్ డిస్కౌంట్ సార్ రామకరణం చేసినట్టే వైభవ్. అంతే కదా, అసలు ఆయన పక్కనుండి ఆయన పక్కన నటిస్తూ అంతకంటే ఏం కావాలి. అండ్ అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఒక సీరియస్ క్వశ్చన్ సార్. అనిల్ రావిపూడి గారు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్లో చెప్పి హిట్ కొట్టే డైరెక్టర్ ఆయన. కానీ ఆయన సినిమా చేసే ప్రతిసారి అనుకున్నది మీరే చెప్పేశారు క్వశ్చన్లో, రైట్? ఆయన సినిమా చేసే ప్రతిసారి కొంతమంది ఒక వర్గం దొరికేస్తాడు క్రింజ్ ఇలాంటి అంటూనే ఉన్నారు. వాళ్ళన్న ప్రతిసారి ఇంకా ఆయన 100 కోట్లు ఎక్కువ కొడతానే ఉన్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా ఉంటాడు సెట్లో, అసలు ఇవి పట్టించుకుంటాడా? అస్సలు సార్ ఆమె అనిల్ అన్న అయితే ఇది ఎట్లా ఒకటి జరుగుతుంది నీకు తెలుసా అసలు అన్నట్టుంటాడు ఆయన. అసలు
లోటస్ మీద వాటర్ పడితే లోటస్ తడవద్దు చూడండి, జారిపోద్ది బొట్టు. దట్ ఈస్ హౌ హీ డజంట్ కేర్. ఆయన ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పని, హీజ్ అ వర్కహాలిక్. అండ్ అందరు డైరెక్టర్లు కష్టపడతారు, సార్ కూడా కష్టపడతారు. బట్ నాకు తెలిసి సార్ అనిల్ గారి సినిమాలు ఇట్లా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాట్ హీ డస్ వెన్ హీఈస్ నాట్ వర్కింగ్. ఒకసారి షూటింగ్ జరుగుతోంది నవంబర్లో అనుకుంటా, చిన్న బ్రేక్ వచ్చింది 2-3 days. అప్పుడు సార్ ఇది ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి, డాన్స్ అవును, ప్రోగ్రామ్, ఆయన పార్టిసిపేట్ చేస్తారు, వెళ్తారు కదా జడ్జిగా జడ్జిగా, చేస్తారు. అవును. వెళ్ళారు. దాంతో ఒక రీల్ వచ్చింది నెక్స్ట్ డే. మేము షూట్కి ఏ రోజైతే మళ్ళీ స్టార్ట్ ఆ రోజు మార్నింగ్ నేను ఆ రీల్ చూసా. ఫుల్ దువ్వేసుకొని మంచి బట్టలు అది వెళ్తుంటే, ఏ అమ్మ హీరో లెక్కున్నాడే ఏందా అని నేను వెళ్ళి, సార్ ఇది చూసారా మీరు అంటే, అరే అన్నాడు. నేను అన్నా, సార్ అసలు మీకు అవసరం లేదు కదా ఈ ప్రోగ్రామ్కి దానికి వెళ్ళడానికి, మీరు ఇక్కడ ఇంత షూటు ఇక్కడ, ఎందుకంటే మాకు August, September పోయింది షూట్ లాస్ట్ ఇయర్. సో October, November వాజ్ ద బిగ్గెస్ట్ షెడ్యూల్ ఫర్ అస్ టు ఫినిష్ ద ఫిలిం. November end కాదు, December 5th వరకు వెళ్ళింది షూట్. ఓకే. December 5th, 7th, 8th కూడా వెళ్ళిందేమో ఐ థింక్. దాని తర్వాత కూడా చెన్నైకి వెళ్ళి నయనతార గారు 1-2 షాట్స్ తీసుకొని వచ్చారు 10th తర్వాత కూడా. ఓకే. ఇంత దీనిలో మీరు ఈ మధ్యలో దీనికి వెళ్ళారేంటి లేదా వినో ఆయన చెప్పిన ఆన్సర్ తోటి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ఇట్లా ఆలోచిస్తారా వావ్ అని. ఏం చెప్పారు? నాకు ఊరికే ఒక దగ్గర కూర్చోవడం నచ్చదు అభినవ్. నా మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. నేను ఏదో ఒక దానిలో నా మైండ్ని నేను ఎంగేజ్ చేసుకుని ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్. నాకు ఏం పని లేకపోతే చిరాకు పుడుతుంది. నాకు పని లేకపోతే నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఎదర్ ఊరికెళ్ళి మా పేరెంట్స్ తోటి వేరే ఏదన్నా ఒక వాళ్ళ పర్సనల్ పని అయినా ఏదైనా చేయాలి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇంకొక స్టోరీ గురించి అయినా ఆలోచించాలి, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కలవాలి. ఐ హ్యావ్ టు డూ. నేను ఊరికే కూర్చొని అబ్బా న్యూస్ పేపర్ చదువు, ఒక ప్రోగ్రామ్ చూద్దాం, ఇట్లాంటి ఇది నాకు ఉండదు. నేను ఉండలేను అట్లా. మై మైండ్ హ్యాస్ టు బి యాక్టివ్ అన్నాడు ఆయన. వావ్. అంటే ఈ రోజుల్లో కొంచెం టైం దొరికితే పడుకుందాం గంట ఎక్కువ, లేకపోతే లెట్స్ జస్ట్ ఈ లేజవే అంటారు కదా, సండే వస్తే నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకొని కూర్చున్నారా, వాళ్ళు ఏం పని ఉంది ఈవినింగ్ ఎప్పుడైతే తెలియదు, అయితే ఏమైంది వాళ్ళ సండే అన్న ఒక టేక్ ఇట్ ఈజీ. అవును, 8 సినిమాలు హిట్ కొట్టున్న డైరెక్టర్ ఆయన. అప్పటికి వరుసగా 8 సినిమాలు. 9వ సినిమా చిరంజీవి గారితో ఆల్రెడీ ప్రాసెస్లో ఉండింది అప్పటికి. ఆయన సమాధానం చెప్పినప్పటికీ ఆయన ఒక 2 days రెస్ట్ తీసుకుంటా అంటే ఏం కాదు, ఆయన అడిగే వాళ్ళు ఉండరు. నో సర్ప్రైజ్. ఆయనకి 9 సినిమాలు కాదు, ఇంకో 9 సినిమాలు కూడా హిట్ అవుతాయి. ఎందుకంటే బికాజ్ హీఈస్ లైక్ దట్. అండ్ నేను షూటింగ్ అప్పుడు కూడా చూశాను కదా సార్ అనిల్ అన్న సమీర్ గారు, అదొక సచిన్ సెహ్వాగ్ పార్ట్నర్షిప్ లాగా. ఆయన మైండ్లో ఏం నడుస్తుంది ఈయనకు తెలుసు, ఈయన మైండ్లో ఏం నడుస్తుంది ఆయనకు తెలుసు. వాళ్ళిద్దరు పిచ్ మీద పార్ట్నర్షిప్ చేసుకుంటూ వెళ్తే 100 రోజులు 100 సెంచరీ తర్వాత సెంచరీ 100 పార్ట్నర్షిప్ అవుతూనే ఉంటుంది. ఆయన ఇప్పటికీ ఐ థింక్ ఇద్దరు కలిసి 3 సినిమాలు చేసినట్టున్నారు. అవునవును. నేను సెట్ మీద చూశాను కదా సార్, బేసిక్గా 8:30 అని చెప్తారు. చిరంజీవి సార్ బీయింగ్ చిరంజీవి సార్, హీ కమ్స్ ఆఫ్ ఎట్ 8 ఓన్లీ. దెన్ దే స్టార్ట్ షూటింగ్. ఆ రోజు ఎత్తుకున్న సీను 5 పేజీలు అవనివ్వండి, 8 pages అవనివ్వండి, 10 pages అవనివ్వండి, ఎన్ని షార్ట్లైనా ఉండనివ్వండి, ఈవినింగ్ 5:30, 5:45 వరకు అయిపోతాయి. ఫినిష్ అవ్వాలి. అయిపోతాయి. అవ్వాలి ఏం లేదు, అయిపోతాయి అంతే. అది మసూరిలోనే కానివ్వండి, హైదరాబాద్లోనే కానివ్వండి. అండ్ ఊరికే తీసేయడం కాదు. మీరు సినిమా చూసారు కదా, ఎక్కడ ఏదో చుట్టేశారు, ఏదో అశ్రద్ధతో తీశారు అన్నట్టు ఏం ఉండదు అక్కడ. ఎవ్రీథింగ్ ప్లాన్ బట్టి. అండ్ హీ సో ప్లాన్డ్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి మొత్తం సినిమా ఆయన రాసుకున్నప్పుడే ఆయన ఐ థింక్ చూసేస్తారు అనుకుంటా. ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్ డస్ దాట్. మరి అందుకనే ఆయన 70 days 80 days. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఆయన హిస్ ఫార్మాటివ్ డేస్లో వెన్ హీ వాజ్ రైటింగ్ ఫర్ అదర్ డైరెక్టర్స్ ఆర్ ఫర్ అదర్ రైటర్స్, ఆ టైంలో నాకు తెలిసి ఐ థింక్ హీ వర్క్డ్ ద హార్డెస్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదండి, చెప్పి కొట్టాడు అన్నారు కదా. అవును. దీనికి ఐ థింక్ ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఈవెన్ బిఫోర్ హీ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఆయనకు ఉండాలి. ఓకే. అంటే ఈ సినిమా వచ్చింది, నాకు బాగా నచ్చింది, ఆ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు,
అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. అండ్ ఐఎమ్ షూర్ దే వర్ మెనీ ఫిలిమ్స్ దట్ హీ వుడ్ హ్యావ్ గాన్ అండ్ ఆయన ఆల్రెడీ చూసేస్తున్నా కూడా ఇప్పుడు ఈ రెండోసారో మూడోసారో ఆడియన్స్ రియాక్షన్ కోసం వెళ్తా అని కూడా వెళ్ళుంటారు ఆయన. కరెక్ట్ ఎందుకంటే ఆ పల్సు పట్టుకున్నారు ఆయన. ఫర్ హిమ్ టు నో, అవును. ఆహా నేను దీనికి ఎంజాయ్ చేసా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారా, ఏది ఆయన రాయని సినిమాలకు కూడా వేరే వాళ్ళ సినిమాలకు కూడా ఐఎమ్ షూర్ హీ వుడ్ హ్యావ్ డన్ దట్. లేకపోతే యూ విల్ నాట్ నో సార్. ఇట్లా అంటే ఆయన పటాస్ తీసి 10 ఏళ్ళు అయింది కదా, అవును 2015. దానికన్నా ముందు ఆయన చేసుంటాడు ఇది. అండ్ అప్పటికి ఇప్పటికి సినిమాలు ఎంత చేంజ్ అయ్యాయి. అవును. అండ్ ఇవాళ కూడా ఇప్పుడు క్రింజ్ అనుకోండి ఏమన్నా అనుకోండి సార్, నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నా ఎంత చేసింది సార్? 350 కోట్లు. అదేమి రీజనల్ మూవీలో ఆ నెంబర్ చూసి అప్పట్లో ఫీజులు ఎగిరిపోయినాయి. అదేమి గవర్నమెంట్ స్కీమ్లో తెచ్చుకున్న పైసలు కావు అవేమి. ఎక్కడన్నా నిల్చున్నారు వీళ్ళంతా వెళ్ళి. పోనీ మన సినిమాకి టికెట్ రేట్స్ గురించి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు మేము 350 అనుకున్నాం, మాకు 200 వచ్చిందా, 150 మీరు ఇవ్వచ్చు కదా అని ఏమన్నా అడిగారు వెళ్ళి? లేదు. థియేటర్లో ఆడియన్సెస్ హ్యావ్ గాన్ అండ్ సీన్ ద ఫిలిం అండ్ అదే వచ్చిన పైసలు. అవును. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎవడన్నా క్రింజ్ అనుకుంటే ఏంటి, ఏదనుకుంటే. పోనీ ఇంకోటి కూడా ఆలోచించండి, అందరూ ఒకటే లాంటి సినిమాలు తీస్తారా? కరెక్ట్. అది ఎక్కడన్నా జరుగుతుందా అసలు అట్లా? ఎస్పెషల్లీ ఇండియాలో బేస్ మన సినిమాలు, మన బేసిక్ మన ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఫిలాసఫీ ఆర్ ఒక సిద్ధాంతం అనుకుంటే వీ షుడ్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనేది బాగా నమ్ముతారు. అవును. వీ మేక్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్. మిగతా సినిమాలు కొంచెం మరీ హార్డ్ హిట్టింగ్ అది ఇది ఉంటే అవి ప్యారల్ సినిమానో లేకపోతే అవార్డుల కోసం తీసారు అన్నట్టు ఉంటుంది కదా. మన దగ్గర అయితే వెరీ ఇది. హాలీవుడ్లో అట్లా కాదు. హాలీవుడ్లో ఒక పెద్ద ఏ లిస్టర్ కూడా వెళ్ళి హీ విల్ మేక్ అ ఫిలిం దట్ మైట్ సీమ్ లైక్ అప్పుడప్పుడు వాళ్ళు చేసే సినిమాలు. ఇప్పుడు షాషాంక్ రిడెంప్షన్ ఉంది, అది ఏమన్నా ఉందా దానికి? ఒక మీరు ఫ్యామిలీతో వెళ్ళి పాప్కార్న్ చూసేటట్టు ఏమైనా ఉంటుందా? అది అట్లేం ఉండదు. మరి టాప్ గన్ ఉంటుంది కదా, మరి మిషన్ ఇంపాసిబుల్ ఉంటుంది కదా, అక్కడైతే అన్ని సినిమాలకు ఒక యాక్సెప్టెన్స్ ఉంది. ఇక్కడ ప్రిడామినెంట్లీ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టేక్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, హౌ దే బట్ అలా ఉంటేనే బ్యూటీ కూడా. అది కూడా అదే సార్ బ్యూటీ. ఇప్పుడు సార్ నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు సార్, షాపింగ్ మాల్లో 10 రకాలు చేయొచ్చు. ఒకటే సినిమాల గురించే ఉంటే మొత్తం షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అవ్వదు కదా. బట్టలు కొనుక్కోవచ్చు, అన్నము తినొచ్చు, తాగొచ్చు, పిల్లలు గేమ్స్ ఆడొచ్చు, మీరు చెప్పులు కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, అలాగే సినిమాలు కూడా చూడొచ్చు, జంక్ ఫుడ్ తినొచ్చు. అవును. ఒక షాపింగ్ మాల్లోనే అంత వెరైటీ ఉంటే ఇండస్ట్రీలో ఎందుకు ఉండదు? అంటే ఎంత పర్టికులర్గా నేను అనిల్ గారి గురించి ఎందుకు అడిగానంటే, యాక్చువల్గా నేను ఇది ఆయన అడగాలనుకున్నాను. నాకు ఆయన ఉండే బిజీ వల్ల ఆ ప్రెస్ మీట్కి నేను రాలేకపోయాను. సో ఆయన ఇంటర్వ్యూ నాకు దొరకలేదు కాబట్టి తెలుసుకోవాలని అడిగాను. గ్రేట్ కన్విక్షన్ ఇన్ వాట్ హీ డస్. మంచిగా నమ్ముతారు ఆయన, నమ్ముతారు. అండ్ షూట్ చేసేటప్పుడు మీరు చూస్తే మీరు ఇంక ఈ క్వశ్చన్ అడగరు ఇంకా. ఎందుకంటే నమ్మకం ఆయనకి, చాలా నమ్మకం ఆయనకి. ఆయన స్క్రిప్ట్ మీద ఒక 200% నమ్ముతాడు ఆయన. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు చెప్పా కదా, ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఆయనకి. ఆయన సిస్టమ్ ఆయనకు ఉంది. అండ్ చిరంజీవి గారు చెప్పారా, ఆయనే అపోజిషన్ లీడర్ అయిపోతాడు ఆయన సినిమా మీదని. ఇది అవసరం లేదు కట్ చేయి, ఇది అవసరం లేదు కట్ చేయి. తెలియడానికి కూడా హౌ డస్ హీ నో దట్ ఇది కట్ చేస్తే బెటర్, ఇది కాకుండా అది కాకుండా ఇది కట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? సో పల్స్ తెలియడం. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఆడియన్సెస్, రియల్ ఆడియన్సెస్ గోయింగ్ టు గో వాచ్ హిస్ ఫిలిం, ఎంజాయింగ్ ద ఫిలిం. నేను మణిశంకర్ వరప్రసాద్ సినిమా అయితే 12th రోజు వెళ్ళా. మా 5-6 ఫ్రెండ్స్ తోటి నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళాను. కూర్చుంటే 40 years, 50 years, 55 years అంకుల్స్ లేచి డాన్స్ చేస్తున్నారు. నాకు ఒకటేసారి ఓహో, అంటే ఒక ఇందిరాకు కూడా ఇలానే చేసి ఉంటారు. వాళ్ళు యంగ్స్టర్స్ కదా, ఒక గ్యాంగ్ లీడర్, ఒక కొండబీటి దొంగ, ఇట్లా వీళ్ళు ఒక ఘరానా మొగుడు, ఒక హిట్లర్, ఇట్లైనా వాటన్నిటికీ వీళ్ళు ఇట్లా దే రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం సార్. సో దానికి ఇంకా పేరు పెట్టడానికి అవసరం లేదు. పెట్టేవాళ్ళు పెట్టుకోనియండి, బట్ సార్ పట్టించుకోని ఎనీవే. అండ్ ఐ థింక్ హీస్ డూయింగ్ గ్రేట్. అండ్ మణిశంకర్ వరప్రసాద్ గురించి నాకు ఇంకొక క్వశ్చన్. హర్షవర్ధన్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నప్పుడు అనిల్ గారు వెళ్ళి ఒక్కో దగ్గర కరెక్ట్ చేసేవాళ్ళంట.
ఆయన ఏందిరా చిరంజీవి గారిని ఈయన కరెక్ట్ చేస్తున్నారంటే ఈయన వెళ్ళి చెప్తుంది ఏదో కాదు, సార్ ఆ గ్యాంగ్ లీడర్లో లుక్ ఇవ్వండి, సార్ ఆ ముఠా మేస్త్రిలో చెయ్యి తిప్పినట్టు తిప్పండి, ఇవి చెప్తున్నారంట. ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్లు అనిల్ రావిపూడి గారు చేస్తున్నప్పుడు చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? ఒక్కసారి అయితే నేను చిరంజీవి గారు నార్మల్గా షార్ట్ అయిన తర్వాత కూర్చుంటే మాట్లాడుతున్నప్పుడు అన్నారు, అనిల్ రావిపూడి ఒకటి రాసుకునేటప్పుడు ఒకటి అనుకుంటాడయ్యా, అది గనక మనం దాన్ని తప్పి వేరే ఏదైనా చేద్దాం అనుకుంటే అస్సలు తీసుకోలేడు, పాపం అల్లాడిపోతాడు చిన్నపిల్లోడిలాగా. అంటే ఆయన కూడా ముచ్చటగానే ఆ మాట అన్నారు. సో వెరీ పర్టికులర్, మనం ఇట్లా చేయాలంటే ఇట్లా చేయాలి, ఎందుకంటే ఆయన అలా అనుకొని రాసుకున్నాడు. అది ఏడైందా నా శాతం నాకే చెప్తున్నాడు. అవును. అండ్ సార్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ ఒకటి ఏంటంటే బేసిక్గా ఇప్పుడు చిరంజీవి గారి పక్కన 50 రోజులు ఉండి చూశాను కదా సార్ని. ఐ ఫీల్ లైక్ నాకు ముందటి నుంచి ఉండేది ఒకటి ఏంటంటే, కమర్షియల్ సినిమాకి రాయడం అంత ఈజీ కాదు. కరెక్ట్. కమర్షియల్ సినిమా రాసేవాళ్ళు ఎలాంటి సినిమా అయినా రాయగలరు. కమర్షియల్ సినిమా రాసేవాళ్ళు డాక్యుమెంటరీ కూడా తీయగలరు. డాక్యుమెంటరీ తీసేవాళ్ళు వచ్చి కమర్షియల్ సినిమా రాయలేరు. కరెక్ట్. ఇది నాకు ముందు నుంచి నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ డిఫరెంట్ డైరెక్టర్స్ అండ్ హౌ దే వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు చిరంజీవి గారి పక్కన ఇది చేసినప్పుడు యాక్ట్ చేసిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే, కమర్షియల్ యాక్టింగ్ కూడా టఫే. ఓకేనా, అదంత ఈజీ కాదు, అదే కష్టం. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు చెప్పేది ఏంటి నేను చూసా. సార్ దాన్ని ఎంత బాగా ఓన్ చేసుకొని అనిల్ రావిపూడి గారికి నచ్చిందే ఇచ్చి, అండ్ ఆయన కూడా అంటే ఆయన తాలూకా ఐడియా కూడా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఎంత బాగా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ. ప్లస్ అనిల్ గారు కూడా హ్యాపీ దాంతో, ఎస్ నేను చెప్పింది నేను అనుకున్నట్టే వచ్చింది, ఎస్ ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి, సినిమా అంతా ఉండాలి. ఎస్ అట్లా చేసుకుంటూ సార్ కొంచెం కొత్తగా ఏమైనా చేయాలంటే కూడా చేసి అంటే ఐ సీన్ దిస్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో చిరంజీవి గారు దాన్ని ముచ్చటగా పాయింట్అవుట్ చేసి ఎంజాయ్ చేశారు. అరే బాగుంది నువ్వు ఇది అనుకున్నారు. బట్ వెన్ హీ కేమ్ ఆన్ టు ది షర్ట్, అనిల్ గారికి ఇచ్చేది అనిల్ గారికి ఇచ్చుకుంటే ఇంకొంచెం దానిలో కొంచెం డిఫరెంట్గా ఏదన్నా ఇఫ్ హీ వాంట్స్ టు డూ హీ వుడ్ డూ. అట్లా ఐ సీన్ దట్ హ్యాపెన్. మనం సినిమా గురించి కాస్త పక్కకు వచ్చి క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఒక 2 years బ్యాక్ అనుకుంటాను, 2 years బ్యాక్ 1 year బ్యాక్, నాకు సరిగ్గా గుర్తులేదు, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఐపీఎల్లో ఏ టీంలు ఫైనల్కి వస్తే మిమ్మల్ని గెస్ట్ చేయమంటే చాలా కరెక్ట్గా గెస్ట్ చేశారు. వావ్, అడ్డిగుడ్డి అంటారు తెలుసా, కళ్ళు మూసుకొని బ్యాట్ తిప్పితే తగిలితే 6 వెళ్ళిపోయింది. అలాంటి గుర్తుందా మీకు? గుర్తుంది. పర్మిట్ రూమ్లో ఐ థింక్ SRH అండ్ ముంబై ఇండియన్స్ వస్తారు ఫైనల్ కి. SRH KKR సంథింగ్ అండ్ SRH విన్ అవుద్ది అని చెప్పి. అవును. హైదరాబాద్ లో ఉన్నవాడు SRH విన్ అవుద్ది అంటే అది ఎంత పెద్ద విడ్డూరం అది. లేదు, అది మీరు ఏదో గుడ్డిగా చెప్పేసి ఉంటే నేను అసలు టాపిక్ దాను. అదే ఇంటర్వ్యూలో మీరు సచిన్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. అయితే ఈరోజు నేను క్రికెట్ టాపిక్ ఎందుకు తెచ్చానంటే, సౌరవ్ గంగూలీ అనే వ్యక్తి, దాదా రాయల్ బెంగాల్ టైగర్, నాకు గురువు, దైవము, ఎవ్రీథింగ్ ఎనీథింగ్ పర్సనల్గా. సో నా గంగూలీ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. గంగూలీ ఆట మీరు చూసుంటారు, గంగూలీ కెప్టెన్సీ మీరు చూసుంటారు. ఇండియన్ క్రికెట్ ఒక రకమైన కష్టంలో ఉన్నప్పుడు ఆయన దాన్ని నిలబెట్టిన విధానం చూస్తుంటారు. గంగూలీ గురించి మీ మాటల్లో చెప్పు. బ్రో, ఇయర్ 2002 నుంచి ఒక 2011 వరకు అనుకోండి, ఒక 10 years టంచన్గా నేను సౌరవ్ గంగూలీ అంటే ఆ టీం చెప్తా వినండి. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, VVS లక్ష్మణ్, యువరాజ్ సింగ్, తర్వాత బౌలర్స్ మొహమ్మద్ కైఫ్, అయ్యో బౌలర్స్ నెహ్రా, అశ్విన్ కొంచెం ఎండ్, హర్భజన్ సింగ్, మన శ్రీనాథ్ వెంకటేష్ ప్రసాద్, అది కూడా అనిల్ కుంబ్లే గారు, బట్ శ్రీశాంత్, ఆల్ దిస్ టీమ్ ఒక ఎరాని బాగా ఎంగేజ్ చేసిన టీం ఇదంతా. సార్ నేను ఓపెన్గా చెప్తున్నా సార్, మొహమ్మద్ అజరుద్దీన్ వెన్ హీ వాజ్ ద క్యాప్టెన్ కి, సౌరవ్ గంగూలీ వెన్ హీ వాజ్ ద క్యాప్టెన్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మన ఇండియన్ టీమ్ ద వే మన ప్లేయర్స్ గేమ్ని అప్రోచ్ అయ్యే విధానం.
మొహమ్మద్ అజరుద్దీన్ టైంలో నిజంగానే అట్లా ఉండేది అని అనిపించింది నాకు. ఎప్పుడంటే నేను అప్పుడు మొహమ్మద్ అజరుద్దీన్ క్రికెట్ నేను ఎక్కువ చూడలేదు, ఆబ్వియస్లీ ఐ వాజ్ అ కిడ్. బట్ సౌరవ్ గంగూలీ ఇది మాకు కరెక్ట్గా టీనేజ్. అవును అవును ఇది ఐ హావ్ సీన్ దట్. ఇది మా నాన్న కామెంట్స్ చేసేవాళ్ళు, అబ్బా భలే ఫీల్డింగ్ భలే ఇంప్రూవ్ అయింది మన వాళ్ళది. మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్న టైంలో పడితే మళ్ళీ ఇది ఉతుక్కోవాలేమో ఎందుకులే అని పడేవాళ్ళు కాదు. మిగతా ప్లేయర్స్ మిగతా ప్లేయర్ అజరుద్దీన్ గారు బాగా క్యాచ్లు పెట్టేవారు. బాగా క్యాచ్ పట్టేవాళ్ళు. బట్ ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద క్యాప్టెన్. అండ్ సౌరవ్ గంగూలీ ఎవరేమనుకున్నా సరే హీఈస్ ద గ్రేటెస్ట్ ఇండియన్ క్యాప్టెన్ వితౌట్ విన్నింగ్ అ వరల్డ్ కప్. నాకు నా ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే కపిల్ దేవ్ వాజ్ అమేజింగ్ ఆబ్వియస్లీ. నేను ఐఎమ్ నాట్ సీన్ హిమ్ ప్లే, బట్ మా పేరెంట్స్ కానీ మా బాబాయ్లు కానీ మనం తెలుసుకునే వినేవి డెఫినెట్లీ గ్రేట్. ఆయన ఇంటర్వ్యూలు చూసినా కూడా అబ్బా ఏం ఆయన ఫ్రీడమ్ ఫైటర్ లాగా మాట్లాడతాడు. ఆయన క్రికెటర్ ఆయన కూడా కపిల్ దేవ్. వెన్ ఐ హావ్ సీన్ అ కపుల్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్ ఆయన క్రికెట్ని అలాగే చూసేవారు. ఆయన అలా చూసేవాళ్ళు. ఆయన దాని తర్వాత ఆ ఎరా నుంచి మొహమ్మద్ అజరుద్దీన్ ఎరా తర్వాత వెన్ సౌరవ్ గంగూలీ కేమ్, ఈ అగ్రెషన్ అనేది టీంలోకి తెచ్చిన క్యాప్టెన్ ఈ సౌరవ్ గంగూలీ. దాన్ని కంటిన్యూ చేసిన క్యాప్టెన్ మన ఎంఎస్ ధోని. గ్రేట్. ఎంఎస్ ధోని ఈజ్ అన్ అమేజింగ్ ప్లేయర్. వాట్ అ కామ్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఐ ఆల్వేస్ రేట్ సౌరవ్ గంగూలీ టు బీ బిగ్గర్ అండ్ అ బెటర్ క్యాప్టెన్ దెన్ మహేంద్ర సింగ్ ధోని. నేను అన్పాపులర్ అయినా పర్వాలేదు, నేనైతే ఇది చెప్తా. ఎందుకంటే ఆయన చేసిన కొన్ని చేంజెస్ ఒకటి ఏంటి అంటే టాలెంట్ ఉన్నవాడిని ముందర దోసే విధానం ఒకటి. అండ్ పాలిటిక్స్ ఎంత నడుస్తున్నా వెనకాల ఈయన పర్స్పెక్టివ్లో కనుక ప్లేయర్ ఆయన స్కోప్కి ఫిట్ అయ్యాడంటే వాడిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించేదని. వీరేంద్ర సెహ్వాగ్ చెప్పలేదా, అవును, ఐ వాజ్ ప్లేయింగ్ 4 down 5 down అని. యా వీరు క్యా కర్ రే భాయ్ ఇది అంటే లేదు ఓపెనింగ్ చేయను అంటే, అన్నా నీ దీంతో నేను 4 down 5 down కూడా రానన్నా, బయటికి వెళ్ళిపోతా అంటే, నువ్వు 4 down 5 down నుండి నీ పొటెన్షియల్ ఏం బయటపడుతుంది? నువ్వు 50 runs కొడతావు 4 down 5 down నుండి అంటే నేను నీకు ఆ ఛాన్స్ ఇస్తానా? 2 down నేను అవుట్ అయ్యే వరకు ఒక స్కోర్ వస్తుంది కదా, నీకు ఎప్పుడు పొటెన్షియల్ నీది బయటపడదు. అంటే నువ్వు ఒక 100 runs ఎప్పుడన్నా కొడదాం అనుకుంటున్నావా, అది నువ్వు 4 down 5 downలో నువ్వు చేయలేవు. చూద్దాం, నీకేం లేకపోతే మళ్ళీ 4 down 5 downకి వచ్చాయని నేను ఉన్నాను కదా, నీకు ఖచ్చితంగా బ్యాకప్ చేస్తాను గ్యారంటీ ఇచ్చాను. నీకెందుకు అదంతా నాకు వదిలే, నువ్వు వెళ్ళు, నేను చెప్తుంటే నువ్వు ఏందిరా నువ్వు అని. తర్వాత షహవాగ్ ఓపెనింగ్ అనేది ఒక హిస్టరీ అదొకటి. తర్వాత ద వే బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ రేషియో, 7 batsmen and 4 bowlers. 4 bowlers చాలు. ఇంకొక బ్యాట్స్మెన్ 7th batsman కుడ్ బి అన్ ఆల్రౌండర్ అండ్ 6th and 7th batsman కుడ్ బి అన్ ఆల్రౌండర్. 2 ఆల్రౌండర్స్, 4 బౌలర్లు, 5 batsmen. ఇవాళ దట్ టెంప్లెట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై ఆస్ట్రేలియా, ఎవ్రీ టీమ్, న్యూజిలాండ్. ఎందుకంటే వాళ్ళకి నాకు ఎంత బాగా గుర్తుందో, నాకు హోప్ పోయేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచిన్ అవుట్ అయితే హోప్ సగం చచ్చేది. బట్ ఐ కుడ్ కౌంట్ ఆన్ రాహుల్ ద్రవిడ్ అండ్ వివిఎస్ లక్ష్మణ్ అండ్ యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్. అరే వీళ్ళు కూడా కొట్టి విన్ అయిన గేమ్స్ ఉన్నాయి కదా. అవును, నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్, లార్డ్స్ బాల్కనీ. అబ్సల్యూట్లీ. సో సౌరవ్ గంగూలీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాప్టెన్. 2003 వరల్డ్ కప్ వాజ్ జస్ట్ అన్ఫార్చునేట్. పిచ్ చదవడం కొంచెం అటు ఇటు అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్టున్నారు కదా వీళ్ళు. ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ ఇవ్వడం పెద్ద తప్పు పని అయిపోయింది అక్కడ. బీస్ట్ ఉండింది. లేకపోతే 2011 బదులు 2003లో మనం కప్ ఎత్తేవాళ్ళం. ఐ రియలీ విష్ ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. బట్ అంతే కొన్నిసార్లు అది జస్ట్ అన్ఫార్చునేట్. బట్ యూ కెన్ నాట్ నో క్యాప్టెన్. ఐ డోంట్ థింక్ ఎంఎస్ ధోని గారు కూడా కూర్చొని ఆయన్ని క్వశ్చన్ అడిగితే లేదు హీ విల్ టాక్ గ్రేట్లీ అంటే, ఎనీబడి విల్ టాక్ గ్రేట్లీ అబౌట్ సౌరవ్ గంగూలీ కానీ, బట్ ఇఫ్ హీ సిట్స్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఐఎమ్ షూర్ హీ వుడ్ ఆల్సో సే मेरे को अच्छा टीम मिला रे मेरे को. I inherited a good team, a good better mindset in a team I inherited. And then I had to do what I had to do. But Saurav Ganguly is one of the greatest. No. Thank you for your great words. అండ్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాము. ఇందాక మాట్లాడుతూ మీరు 2025 నాకు కెరీర్ పరంగా సూపర్బు, బట్ పర్సనల్గా చాలా నచ్చలేదు అని చెప్పి అన్నారు. మీకు
ఎందువల్ల అలా అనిపించిందో చెప్పాలనుకుంటే చెప్పండి, లేదా స్కిప్ చేస్తారు. విల్ టెల్ అది. నేను ఎగ్జాక్ట్ దీని మీద పర్సనల్ లైఫ్లో ఐ ఫ్యూ ఫ్రెండ్స్ ఐ అనుకున్న విధంగా ఫ్రెండ్షిప్ వెళ్ళకపోవడం ఒకటి. రిలేషన్షిప్ ఏం లేదు నాకు, నేను ఐ బీన్ సింగిల్ ఫర్ వెరీ లాంగ్ టైం. బ్రేకప్లు గట్రా అట్లాంటి వాటి మీద మనకు బాధలు ఏమి ఉండవు. నాకు మా ఫ్రెండ్స్ తోటి కొంతమంది ఒకళ్ళిద్దరు హూ వేర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ మీ మాట్లాడుకోలేని పరిస్థితి ఒకటి ఏర్పడి, ఓకే, అది నాకు ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇంకోటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని అటు ఇటు అయ్యాయి, విచ్ మనీ స్టక్ అయిపోవడం, ఇట్లాంటిది కొన్ని జరిగాయి. నేను ఇంకా ఐఎమ్ స్టిల్ డీలింగ్ విత్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇష్యూ, అది ఇంకా నడుస్తూ ఉంది. బట్ ఇవే ఈ వీటిలో ఓన్లీ షూటింగ్ వాజ్ లిటిల్ రిలీఫ్. అండ్ అది చిరంజీవి గారి సినిమా అని వెళ్ళడం కొంచెం నన్ను దీని నుంచి కొద్దిగా బయటపడేసే. ఎగ్జాక్ట్లీ ఇంకా ఇష్యూ చెప్పుకోలేండి, అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో బికాస్ అదర్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ కాబట్టి ఇట్స్ నాట్ రైట్. But there was an investment opportunity that I did where money got stuck. Okay. And I was like, అరే ఇది ఏంది, ఎందుకు ఇది ఇట్లా అవుతుంది, అందరు చేసినట్టే చేశాను, ఇది ఎందుకు ఇది అని. అంటే ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే ఐ ఫీల్ లైక్ కొన్ని జరుగుతాయి అంతే, మన చేతిలో ఉండవు కొన్ని. మన చేతిలో ఉన్నట్టు అంటే మన ప్లాన్ ప్రకారం అన్నీ అయిపోతే లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ బెటర్. బట్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అని అంటుంటారు కదా, అది ఇట్స్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ అన్న ఫీలింగ్. అండ్ ఈ 2025 కాదండి, 2023, 2024, 2025 వేర్ టఫ్ ఫర్ మీ. నేను బేసిక్గా దాని గురించి మాట్లాడి బాధపడిపోయి ఏదో సింపతి గ్యాదర్ చేసుకునే ఆ మైండ్ సెట్ కాదు నాది. బట్ రియలీ టఫ్ ఇయర్స్ 23, 24, 25. ఓకే. అండ్ యాక్చువల్గా మీ లైఫ్ గమనిస్తే అంటే ఒక టైం పీరియడ్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయరు మీరు. మీకు ఒక ఫ్లో ఉంటుంది, రైట్, ఆ ఫ్లోలో వెళ్తారు, రైట్. అది ఏ టైంకైనా అవ్వచ్చు. నేను మీకు ఒకటి నిజంగా చెప్పనా, నేను నా ప్లాన్లు ఏం వర్కౌట్ అవ్వట్లా నా లైఫ్లో నిజంగా చెప్పాలంటే. ఇది యాక్టింగ్కి వచ్చినప్పుడు అనుకున్నా నేను అది ఇది అని, బట్ అవన్నీ తిరిగి కొడతా ఉంటే నాకు ఇప్పుడు నేను నా లైఫ్లో ఏంటంటే అరే ఇదేదో కొత్తగా ఒకటి ఐ బీన్ కొన్ని పాడ్కాస్ట్ చూసి, కొన్ని స్పిరిచువల్ పాడ్కాస్ట్ అవి చూసి, సరెండర్ ఇట్, నీకు ఏం కావాలో అది యూనివర్స్కి చెప్పుకొని జస్ట్ సరెండర్ ఇట్, నీ పన్ను చేస్తుండు, ఇది అవుతూ ఉంటుంది. ఈ సరెండర్ ఇట్ ఏంటి, సరెండర్ చేయడం ఏంటి అంటే పని చేయకుండా వదిలేయాలా లేకపోతే ఏంటి, ఆ ఫేజ్ నుంచి లేదు. సరెండర్ టు ది యూనివర్స్ అంటే ఏంటి అంటే అంటారు కదా, సరెండర్ టు ది యూనివర్స్, థింగ్స్ విల్ హ్యాపెన్. సరెండర్ పని చేసుకుంటా ఇల్లు అవి జరిగేవి జరుగుతాయి. సరెండర్ టు యూనివర్స్ ఏంటి అంటే మనం సడన్ గా ఏది చేయకుండా మానేయడం కాదు, ఇట్ ఈస్ టు రియలైజ్ దట్ యు నెవర్ హ్యాడ్ కంట్రోల్. నాకు అంటే ఇది దేవుడి గురించి కాదు కానీ మీరు చెప్పింది నాకు అర్థమైంది. బట్ మనకి ఖైదీ సినిమాలో ఒక షార్ట్ గుర్తొస్తుంది, కార్తీ బొట్టు పెట్టుకొని పక్కన ఉండి అడిగిస్తే ఏ నాకు నమ్మకం లేదంటే వస్తుంది. దట్ ఈస్ ట్రూ. ఓ మై గాడ్, నేను చెప్పా కదా, బికాస్ 23, 24 and 25 వేర్ లిటిల్ టఫ్. నాకు బట్ నేను నమ్మకుండా ఎప్పుడూ లేను దేవుడిని. ఐ ఆల్వేస్ హ్యాడ్ వెరీ హెల్తీ రిగార్డ్ అండ్ ఫెయిత్, డెఫినెట్ ఫెయిత్ ఇన్ గాడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సినిమా మేము ఇది షూట్ చేసేటప్పుడు చిరంజీవి గారు తన ఫార్మాటివ్ డేస్, అంటే తను అప్పుడప్పుడే చెన్నైలో స్ట్రగుల్ అవుతున్న టైము, అప్పుడప్పుడే సినిమాలు వస్తున్న టైంలో గురించి మాట్లాడుతూ ఆయన ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇది. బట్ మాకు మళ్ళీ చెప్పారు, మేమంతా అది ఎప్పుడు ఫస్ట్ షెడ్యూల్లోనే అనుకుంటా, కూర్చొని రండి టీ తాగుదాం రండి అని మాట్లాడుతుంటే, ఒకరోజు ఆయన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, చెడిపోవడానికి అన్ని ఆస్కారాలు నా చుట్టూన్నా నేను వాటి జోలికి వెళ్ళను, నాకు కావాల్సింది ఇది, అదొక్కటి చేసి పెట్టిన ఆయన దేవుడికి నేను దండం పెట్టుకున్నానండి, దెన్ ఇట్ హ్యాపెన్ టు మీ అని ఆయన చెప్పి ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ బిలీఫ్. హనుమంతుడికి ఆయన దండం పెట్టుకున్నాడు, చెడిపోవడానికి ఇక్కడ చాలా ఆస్కారాలు ఉన్నాయి, బట్ నేను వాటి జోలికి నేను వెళ్ళను, నాకు కావాల్సింది నాకు చేసి పెట్టు దేవుడా హనుమంతుడా అని హనుమంతుడికి మొక్కుకున్నది. అండ్ తర్వాత అది ఆయన ఇంత సక్సెస్ఫుల్ అయింది ఆయన చెప్పాడు. ఇట్ వాజ్ అ గుడ్ అంటే గుడ్ వ్యాలిడేషన్ కమింగ్ ఫ్రమ్ సచ్ అ సక్సెస్ఫుల్ పీక్ యాక్టర్. ఇట్ వాజ్ అ గుడ్ వ్యాలిడేషన్. నేను మళ్ళీ ఇంకా గట్టిగా నమ్మడం మొదలుపెట్టా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ థింక్ లైఫ్లో కొన్ని అయిపోతాయి అట్లా, నిజంగా ఏం చేయలేం. నేను బేసిక్గా
చెప్పచ్చా ఇది ఇంకా? చెప్పండి, పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం. ఐఎమ్ బేసికలీ ఐఎమ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషినే నేనేమి మీకు ఒకటి చెప్పి ఇంకొకటి చేసే రకం మనిషి కాదు నేను. అండ్ నాకెప్పుడు కూడా నో చెప్పడం ప్రాబ్లం కాదు. అందుకని నేను నో చెప్పాలంటే నో చెప్తా, ఎస్ చెప్పాలంటే ఎస్ చెప్తా. మీరు నో చెప్పాడేంట్రా వీడు అని, ఎస్పెషల్లీ నా సర్కిల్ కానీ మీరు, ఇఫ్ యు నో మీ, యూ విల్ ఫీల్ దట్ ఈ నో చెప్పాడంటే ఒక రీజన్ ఉంటుంది. ఓకే, వీడు ఎస్ చెప్పాడంటే 100% చేస్తాడు రోయ్. ఆ నమ్మకం మీకు బేసిక్గా మై ఫ్రెండ్స్ కానివ్వండి, ఇది కానీ దే ట్రస్ట్ మీ. ఇన్ఫ్యాక్ట్ మేము మై ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటికీ వాళ్ళని కలుస్తా. సమ్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఐ స్టిల్ మీట్, ఐ స్టిల్ హ్యావ్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు నాతో అన్నారు, అరే ఇంజనీరింగ్లో ఎట్లనో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావా అంటే, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంత పెద్ద చేంజ్ వచ్చింది లైఫ్లో. దే హ్యావ్ సీన్ మీ వెన్ నేను యాక్టర్ అవుతా అని అనేటప్పటి నుంచి దే ఆర్ సీయింగ్ మీ కదా. యాక్టర్ అయ్యి స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఇది కూడా, అరే నువ్వు ఎట్లనో అట్లనే ఉన్నావురా నువ్వు, ఇది లేదంటే బికాజ్ మై బేసిక్ మోటివేషన్ ఏంటంటే, నేను ఇది చేద్దాం అనుకున్నదే నా మోటివేషన్. జనం నన్ను ఇలా చూడాలి, ఇలా నన్ను ఆదరించాలి, ఆర్ నన్ను ఇలా సూపర్ స్టార్ అని నన్ను పిలవాలి, విచ్ ఆర్ ఆల్ గ్రేట్. ఐ ఆల్సో వాంట్ దెమ్. బట్ నా పర్స్పెక్టివ్ అక్కడి నుంచి ఎప్పుడు రాలే. జర్నీ అంటే నేను చూసే విధానం, చేయాల్సింది జర్నీ నేను చేస్తా, నీకు నచ్చుతలే నాకు తెలియదు. బై గాడ్స్ గ్రేస్ నీకు నచ్చింది. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ మీకు ఈ నగరానికి ఏమైనా నచ్చింది, మనశంకర్ వరప్రసాద్ గారు నచ్చింది, సేవ్ ద టైగర్స్ నచ్చింది, ఓకే ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ నాకు చేసేటప్పుడు తెలియదు కదా ఇది ఇట్లా హిట్ అవుద్దని. కరెక్ట్. బట్ నేను దానికి ఏంటి నా పర్పస్ ఏంటి, వాట్ ఈస్ మై మోటివేషన్ టు డూ ఇట్? 100% చేస్తూ వెళ్ళడం, బికాజ్ ఐ వాంట్ టు డూ ఇట్. ఐ వాంట్ టు డూ ఇట్. రేపు నేను ఇంకేదన్నా సినిమా చేయొచ్చు, మీ అందరు హేట్ చేయొచ్చు దాన్ని, బట్ అప్పుడు కూడా ఒకటే రీజన్, ఐ వాంటెడ్ టు డూ ఇట్, అంతే. నాకు తెలీదు ఈ మీరు ఆడియన్స్ మీరేంటి, నాకు నేను యాక్టర్ అవుతా అంటే నాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఇంకా అమ్మ యాక్టర్ అవుతారట లేదా యూఎస్కి వెళ్ళి లేకపోతే ఏదైనా చేసుకొని చెప్పిన వాళ్ళు ఇవాళ ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా నేను కొంచెమైనా తెలుసు కదా జనానికి, వాళ్ళ వ్యాలిడేషన్ నా వైపు పాజిటివ్ ఉంటుందని హౌ విల్ యూ థింక్ వెన్ యువర్ ఓన్ పీపుల్ డిస్కరేజ్డ్ యూ టు మేక్ ఫిల్మ్స్? ఎవరైనా డిస్కరేజ్ చేస్తారు. ఇప్పుడు మై పేరెంట్స్ ఆర్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మీ. అరే వీడు రేపు ఫెయిల్ అయిపోతే దీనిలో ఏంటి పరిస్థితి, ఏంటి లైఫ్ ఏంటి అన్న ఇది ఎవరికైనా ఉంటుంది కదా. నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ వ్యాలిడేషన్ పొందడానికే నాకు చాలా టైం పడితే, మీరంతా ఎవరో కూడా నాకు తెలియదు భయ్యా. మీరందరికీ నేను ఈ నగరానికి ఏమైంది నుంచి తెలుసు. థియేటర్ నేను చేసేటప్పుడు మీకు తెలుసా, నాకు అప్పుడు ఫేము లేదు, థియేటర్లో ఫేము ఉండదు, అంత ఈజీగా రాదు ఫేము, డబ్బులు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు. సో నేను అప్పుడు ఎందుకు చేశా మరి? అప్పుడు చేయడానికి కూడా ఇప్పుడు చేయడానికి ఓన్లీ వన్ థింగ్ దట్ డ్రైవ్స్ మీ, ఐ వాంట్ టు డూ, అంతే. నా వాంట్ అది, నాకు ఇష్టం, ఓకే నాకు ఇష్టం వచ్చింది, నేను చేసింది, మీకు కూడా నచ్చింది, అది దేవుడిదే. అది దేవుడిదే, అది నా చేతిలో లేదు నిజంగానే. బికాస్ ఇఫ్ ఇట్ వేర్ ఇన్ మై హ్యాండ్స్ మేబీ 23, 24, 25 వుడెంట్ హ్యావ్ బీన్ టఫ్. ఐ వుడ్ హ్యావ్ డిజైన్డ్ సంథింగ్. ఈ నగరానికి ఏమైంది టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. సూపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అరే ఎవరన్నా నీకు టీ తాపిచ్చి మరీ కొడతారని ఇప్పుడు అనుకున్నావని. అలాగా మీ టీము ఎప్పుడైనా అనుకున్నారా ప్రేమతో మిమ్మల్ని జనాలు కొడతారని? అబ్బో లేదు. మీరు కానీ ఈ సినిమా కానీ ఈ నగరానికి ఏమైంది రిపీట్ కానీ ఇప్పుడు స్టార్ట్ చేయకుండా ఉండుంటే ఇంకొన్ని రోజుల్లో మీ టీముని తరుణ్ భాస్కర్ గారిని జనాలందరూ కొట్టేవాళ్ళు ప్రేమతోనే. అవును, ప్రేమతోనే కొట్టేవారు, కరెక్టే. ఎందుకంటే ఇట్ టుక్ అ లాంగ్ టైం. అండ్ ఒక లాస్ట్ 1 yearలో అంటే నాకు కథ చెప్పింది 2024 ఎండ్కి చెప్పాడు తరుణ్ భాస్కర్. నేను ఇది ఇలా అనుకుంటున్నాను, ఇది బాగుంది, ఇది అని అంటే మాకు అప్పుడు కొద్దిగా మాకు కూడా ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ ఫీల్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్టోరీ. ఎందుకంటే ఇది ఇంకోటి, ఈ నగరానికి ఏమైంది అన్నది ఇది ఒక పెద్ద మాన్స్టర్ లాగా తయారైపోయింది భయ్య. కరెక్ట్. ఇప్పుడు ఏది చేసినా కూడా మనోడే మళ్ళీ పేపర్ మీద పెన్ను పెట్టాల్సింది తరుణ్ భాస్కరే కదా. నేను చేయను ఆ పని, విశ్వక్సేన్ చేయడు, ఎవడు చేయడు, మనోడే చేసుకోవాలి కూర్చొని. ఇప్పుడు మా అందరికి ఇట్ కుడ్ బి అనుకున్నా కూడా, విచ్ ఇస్ నాట్, ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ ఫిలిం.
ఇప్పుడు మేము మా అందరికీ మేము వీఆర్ షూటింగ్, నాకు కూడా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ స్టోరీ విని షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా వీఆర్ ఆల్ వెరీ నర్వస్. బికాజ్ వీ డిడ్ంట్ నో ఇది ఇప్పుడు ఏంటి, ఇది ఓకేనా, ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారో ఏందో, కొంచెం సెల్ఫ్ డౌట్, నర్వస్నెస్ ఎక్కువ ఉండేది. బట్ అందరికి కూడా యాజ్ వీఆర్ షూటింగ్ కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే వీఆర్ లైక్ ఎస్ ఇది బాగా వచ్చింది, అవును ఇది బాగా వచ్చింది అనుకుంటే ఇప్పుడు వెళ్తున్నాం. సో ఐ థింక్ ఈ జర్నీ 2018 నుంచి ఇక్కడ రావడానికి కొంచెం టైం పట్టింది. అందుకే కొంచెమా? బట్ ఐ మీన్ సార్ ఇప్పుడు ఒకటి 2021లోనే చేసేసి ఉండి అది అటు ఇటు అయి ఉంటే అప్పుడు ప్రేమ కాదు ద్వేషంతో కొట్టుండే వాళ్ళేమో. ఓకే, నేను ఇప్పుడు నేను ఐఎమ్ 90% షూర్ సార్ దట్ ఐ థింక్ ఆడియన్సెస్ విల్ బి వెరీ హ్యాపీ. సూపర్ గుడ్ న్యూస్. నేను అనేది ఏంటంటే బట్టలు చించేసుకుంటారు, థియేటర్లని ఇది చేస్తారు, పగలగొట్ట అనట్లేదు. మాకు ఆ సినిమాలు వద్దు, మాకు ఆ సినిమాలు వేరే ఉన్నాయి. మాకు కావాల్సింది మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అవి కావాలి. ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఈసారి స్టోరీలో ఏంటంటే చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ ఒక ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉంది సార్ స్టోరీలో. ఓకే, సో ఐ ఫీల్ లైక్ దిస్ టైమ్ యూతే కాదు, వీలైతే మీ ఫాదర్ తోటో మీ మదర్ తోటో వెళ్ళండి. నేను ఎస్పెషల్లీ వాళ్ళకి చెప్తున్నా, ఎవరంటే ఇప్పుడు మనకి మనసుకు నచ్చింది చేద్దాం అనుకుంటుంటే పేరెంట్స్ నుంచి అపోజిషన్ వస్తుంది చూసారా, అట్లాంటి హిస్టరీ కనుక మీకు కానీ ఆడియన్సెస్ కానీ ఉంటే గో అలాంగ్ విత్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ విత్ బోత్ ఆఫ్ దెమ్, ఆర్ మీ కేర్ టేకర్, మీ మామయ్యే అనుకోండి, మీ బాబాయ్ అనుకోండి, ఆయనతో పాటు వెళ్ళండి సినిమా. ఓకే, నేను ఇది ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తా. ఒకసారి సినిమా అయిపోతే షూట్ అయిపోతే ఇప్పటికీ 30% అయింది అంతే, బట్ ఇట్స్ కమింగ్ అవుట్ వెల్. ఐ అండర్స్టాండ్ వాట్ యూఆర్ సేయింగ్, బట్ కొంచెం టైం తీసుకున్నా మంచి ప్రోడక్ట్ తోటి వస్తున్నాము అన్న వచ్చిన కాన్ఫిడెన్స్ నాకు. సూపర్. అండ్ ఈ 7-8 yearsలో మీరు కానీ విశ్వక్ గారు కానీ ఎప్పుడు ఎవరు మీ టీం అడగలేదా తరుణ్ని రాయొచ్చు కదబ్బా? అడగని ఇయర్ లేదు, అడగని మంత్ లేదు, అడగని వీక్ లేదు. అంతేనా? అడిగాం, కానీ ఏంటంటే అదే ఐ థింక్ తరుణ్ మైండ్లో కూడా ఈ వాజ్ ఆల్సో కొంచెం ఈ సక్సెస్ ఇంత వచ్చింది, దీనికి ఇప్పుడు సీక్వెల్ అంటే ఏంటి అన్న దీని నుంచి కొంచెం ఆయన కూడా కాన్ఫిడెన్స్ వచ్చి ఈ డిస్కస్డ్ 2-3 ఐడియాస్ విత్ అస్. తర్వాత వీ థాట్ ఓకే దిస్ ఐడియా ఇస్ గ్రేట్ అని. అప్పటికే హీ స్టార్టెడ్ రైటింగ్ దట్, ఇట్ ఈస్ హిస్ కన్విక్షన్ ఓన్లీ. కొంచెం ఐ థింక్ హీ ఆల్సో టుక్ టైమ్. అండ్ అన్న కూడా కొద్దిగా యాక్టింగ్ చేస్తున్నాడు కదా, యాక్టింగ్ ఒకటే కాదు కొడుతున్నాడు కదా, సో కొంచెం దానిలో కూడా కొద్దిగా టైం పోయింది. యాక్టింగ్ ఒకటే కాదులేండి, ఇండస్ట్రీలో ఉంటే అన్ని చేసేస్తున్నారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడైతాడా, హీరోయిన్ ఎప్పుడైతాడా అని చూస్తున్నా. అండ్ మీకు గుర్తుంటే చెప్పండి, ఈ నగరానికి ఏమైంది సినిమా ఫస్ట్ పార్ట్ అది షూట్ అయ్యేటప్పుడు కానీ, మేకింగ్లో ఉన్నప్పుడు కానీ, రిలీజ్కి ముందు కానీ, ఏ క్షణంలో అయినా ఇది ఒక తరానికి గుర్తుండిపోయే సినిమా తీస్తున్నాము, ఇది అచీవ్ చేయబోతున్నాం ఎప్పుడన్నా అనిపించిందా మీకు? లేదు బ్రో, అస్సలు నాట్. నా ఈ నగరానికి ఏమైందిలో నా ఆడిషన్ అయ్యి నేను అందులో సెలెక్ట్ అవ్వడం కూడా ఇట్ ఈస్ సేమ్ లైక్ చిరంజీవి గారి సినిమాలో మనం ఎందుకుంటారా అన్న టైప్ థాటే, ఆలోచనే నాకు. ఎందుకంటే డెల్లో ఐ యూస్ టు వర్క్, అందులో జాన్ కొటోలి అని నా ఫ్రెండ్, హీ ఆల్సో వర్క్డ్ ఇన్ డెల్. అయితే తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి జాన్ కొటోలి చేసేవాడు. ఓకే, జాన్ కొటోలి వాజ్ ద గై హూ వాజ్ మై కలీగ్ హూ సెడ్ ఈ షార్ట్ ఫిల్మ్ చూసావా అని. ఎవరు ఏంటంటే తరుణ్ భాస్కర్ అని. ఎవరే తరుణ్ భాస్కర్ నీకు తెలియదా? మంచిగా తీస్తాడు అభినవ్, ఒకసారి చూడు ఈ షార్ట్ ఫిల్మ్ చూడు అంటే పంపిస్తే, అన్న ఎంత బాగా తీసాడు అన్న షార్ట్ ఫిల్మ్. అట్లా దట్స్ హౌ ఐ కేమ్ టు నో అబౌట్ తరుణ్. అండ్ తరుణ్ షార్ట్ ఫిల్మ్స్ ఎందుకంటే ఈ 2012, 13, 14 ఆ టైంలో యూట్యూబ్ వాజ్ కమింగ్ అప్ కదా. దే ఆర్ లాట్ ఆఫ్ దీస్ ఫిల్మ్ మేకర్స్ హూ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ హూ బికేమ్ ఫిల్మ్ మేకర్స్. అందులో తరుణ్ భాస్కర్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ప్రామిసింగ్ గై. తర్వాత అనుకోకుండా పెద్ద హిట్ అవడం, ఆయన షార్ట్ ఫిల్మ్ తీశాడు కదా అనుకోకుండా అని, సైన్మా అని, అవన్నీ బాగా ఇచ్చేస్తే అరే మనతో పని చేస్తే బాగుంటుందిరా, బాగా పని చేయాలి. ఇది పెళ్లి చూపులు వచ్చింది, ప్రియదర్శి నా ఫ్రెండ్ వాడు అందులో చేశాడు. అది 100 రోజులు ఆడేసరికి నేను అనుకున్నా అయిపోయిందిరా, ఇట్స్ ఓవర్. ఐ థింక్ నౌ
ఇంకా తరుణ్ భాస్కర్ అక్కడ ఉంటాడు దిగడు. ఇంకా నా ఐ థింక్ ఒక పెద్ద స్టార్ తోటి తీస్తాడు. అయిపోయింది లేరా, ఈ బస్సు వెళ్ళిపోయింది, ఇంకో బస్సు గురించి వెయిట్ చేయడమే ఇది అనుకుంటే. హౌ కోఇన్సిడెంట్లీ ఐ కేమ్ ఇన్ టు ఈ నగరానికి ఏమైంది అవంతా ఇప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే, ఐ స్టిల్ రిమెంబర్ ఆడిషన్ ఇచ్చాను నేను. ఇట్లాంటి రూమే, ఇంతకంటే ఇంకా చిన్న రూమ్, ఇక్కడంతా ఇట్లా వీళ్ళు కూర్చొన్నారు, నేను ఆ మూలకి డోర్ మూస్తే ఆ మూలకి నేను ఆడిషన్ ఇచ్చా. మన డబ్బింగ్ సీన్ ఉందా, ఆ డబ్బింగ్ సీన్, అవును. ఆ డబ్బింగ్ సీనే ఆడిషన్ చేశా. ఓకే, అక్కడే ఫస్ట్ టైం ఐ చేంజ్ మై వాయిస్. మీ ఫస్ట్ షాట్ కూడా అదే కదా? అదే నా ఇంట్రడక్షన్ షాట్. అవును. అదే ఇచ్చారు ఆడిషన్ కూడా. అక్కడ కూడా నేను ఆ వాయిస్ చేంజ్ చేశా. వాయిస్ చేంజ్ చేసి వెన్ ఐ డిడ్ థింగ్, ఐ థింక్ హీ లవ్డ్ ఇట్ వెరీ మచ్ అండ్ హీ సెడ్ ఐ ఫౌండ్ మై కౌశిక్ అని. హీ సెడ్ ఓకే ఇది కౌశిక్, ఓకే ఏం రోల్ ఏంటి అంటే, ఓహో నలుగురిలో నేను ఒక్కడినా, ఓకే వావ్ గ్రేట్. ఇక ఆ హైలోనే వెళ్ళిపోయాం సార్. మాకు అసలు ఏం తెలియదు. ఇక్కడ నాకు చిన్న డౌట్ చెప్పండి. తరుణ్ భాస్కర్ గారు మీకు రోల్ ఆఫర్ చేశారు, కన్ఫర్మ్ చేశారు, కానీ అప్పటికి మీరు నమ్మలేదు, నిజంగా తీసేవు కదా అని అడిగారంటే నిజమేనా? ఈ రోలు ఈ కౌశిక్ రోలు నీ దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరు, నాది గ్యారంటీ అని చెప్పేదాకా మీరు వెళ్ళలేదంటే ఎందుకు అంత అపనమ్మకం? అంటే అంతకు ముందు అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి? చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్. నేను ఎన్నో సినిమాలు ఐ ఆడిషన్, థర్డ్ ఆడిషన్, ఫోర్త్ ఆడిషన్కి వెళ్ళిన తర్వాత మాకు మధ్యలో తెలిసేది సినిమా స్టార్ట్ అయిపోయిందట అది అని. మరి మనకి ఏం చెప్పలేదేంట్రా ఆ సినిమా గురించి ఇది అని. లేదు నీ రోల్ సెకండ్ స్కెడ్యూల్లో వస్తుందబ్బా, అప్పుడు వీ విల్ టెల్ యూ. అప్పటికి మోసమే, అది మోసమే. అంటే సో ఓకే సెకండ్ స్కెడ్యూల్లో వస్తుందేమో నా రోల్, కానీ అసలు ఉన్నానో లేనో అయితే చెప్పండి. అది కూడా చెప్పకుండా సినిమా అది అట్లానే అయిపోయి ఓకే నైస్ అని. తర్వాత ఎవరో ఇట్లా ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఆర్ వెరీ బిగ్ డైరెక్టర్స్ ఆల్సో, బయట ఎక్కడ నాకు కనపడితే యూజువలీ నేనైతే అట్లా వెళ్ళి మాట్లాడను, బట్ దిస్ వన్ పర్టికులర్ డైరెక్టర్ ఐ అప్రోచ్డ్ హిమ్ ఆన్ ద రోడ్. ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే 2 minutes అన్నారు ఆయన. ఓకే అని నేను పక్కకి జరుగుతాం, ఆబ్వియస్లీ పక్కకి జరిగా. పక్కకి జరిగి నేను నా ఫోన్ని ఇట్లా చూసుకొని నేను ఇలా అనుకొని ఇలా చూసేసరికి హీజ్ ఇన్ హిస్ కార్, యూటర్న్ తిప్పుకుంటున్నాడు ఆయన, వెళ్ళిపోతున్నాడు. అరే ఇదేంట్రా అని. సార్ ఇది ఇట్లా ఇది అంటే, కాదమ్మా మీరు ఆఫీస్కి వచ్చి కలవాలి కదా, మీరు ఆఫీస్కి రండి. డూ యూ నో మై ఆఫీస్ అంటే, ఎస్ సార్ ఐ నో, ఈ ఫిలిం నగర్లో ప్రశాసన్ నగర్లో ఉంది సార్ మీ ఆఫీస్. యా రండి. అక్కడికి వెళ్తే ఎవరు పిలిచారా మిమ్మల్ని, ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, ఇప్పుడు ఏమన్నా సినిమా నడుస్తుందా, ఆడిషన్స్ ఏం లేవు కదా. లేదు సార్ ఒక సినిమా ఇది ఏం లేదు నాకు తెలుసు, బట్ సార్ని కలుస్తా అంటే ఆఫీస్కి రమ్మన్నారు, అందుకే వచ్చాను. సరే నీ ప్రొఫైల్ ఏమైనా ఉందా, ఏదైనా ఇది ఉందా అంటే, షోరీల్ వాళ్ళకి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్కి పంపించి ఓకే ఫైన్ అని. ఇది ఇట్లాంటివన్నీ ఇదైతే ఏమి నిజంగానే అంటే నా అపనమ్మకం ఏంటంటే, ఇది నలుగురిలో ఒక్కడా, లేకపోతే నేను అనుకునే ఏంటంటే ఇది ఆడిషన్కి నేను వీళ్ళకి కూడా ప్రొఫైల్ పంపించా అండ్ చాలామంది వచ్చి వెళ్తున్నారు ఆడిషన్కి, కొంతమంది పైరవీలు కూడా పెట్టుకొని వచ్చి వెళ్తున్నారు అన్నది నాకు తెలిసింది. అనుకున్నా ఐ థింక్ ఐ హ్యావ్ టు గేట్ క్రాష్ దిస్ ఆడిషన్. అండ్ పడాల్సిన బాధలన్నీ పడ్డారు. యా బ్రో. అండ్ ఈ నగరానికి ఏమైంది గురించి లాస్ట్ క్వశ్చన్. కార్తీక్ మిస్ అయ్యాడు, మాకు ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఫీల్ చేస్తున్నారా? ఐ ప్రామిస్ యూ వన్ థింగ్ బ్రో, మీరు ఇప్పుడు ఏదైతే అరే కార్తిక్ మిస్ అయ్యాడని మీరు ఎట్లయితే అనుకుంటున్నారో, సుశాంత్ ఐ థింక్ దిస్ వాజ్ లాస్ట్ ఇయర్ ఇన్ అక్టోబర్ సెప్టెంబర్ when we came to know that Sushant can't be a part of this film. We all felt bad. How is this possible? ఇప్పుడు దిల్చాతాయి తీస్తే ముగ్గురు ఉండాలి కదా, మళ్ళీ ముగ్గురు రావాలి కదా, ఏంటిది ఇది ఎట్లయితే. నేను ఫోన్ చేసి మాట్లాడా సుశాంత్ హ్యాడ్ హిజ్ ఓన్ పర్సనల్ రీజన్స్. తర్వాత తరుణ్ కూడా వెళ్ళి మాట్లాడాడు. తరుణ్ వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత మేము తరుణ్ టోల్డస్ ఇది అవ్వదురా, మనోడు కొద్దిగా బిజీ ఉన్నాడు పర్సనల్ లైఫ్లో, హీ కెనాట్ కమ్ అండ్ ఐ థింక్ ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. బాండ్ ఏదో రాసి ఇచ్చారంట, నిజమేనా? అది అక్కడ అగ్రిమెంట్ ఏదో రాస్తుందంట, బయటికి వెళ్ళకూడదు, ఈ ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నారంట, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ తన టైం చాలా తీసుకుంటుంది అది. ఇప్పుడు సినిమా షూటింగ్ మీరు చూడండి, మేము డిసెంబర్లో వీళ్ళు స్టార్ట్ పెట్టేశారు షూట్, నేను జనవరిలో జాయిన్ అయ్యా షూట్కి. జనవరిలో షూట్ చేసా, ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో మనం 2-3 రోజులు షూట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మార్చ్లో ఉంది. ఇప్పుడు మధ్యలో ఒక 10-15 రోజులు లేదేమి, మనోడికి అది సెట్ అవ్వదు ఇప్పుడు. కరెక్ట్.
ఎందుకంటే ఆవిడ అటు ఉండాలి ఇటు ఉండాలి అంటే రెండు ఒకటేసారి అవ్వట్లేదు. సో దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. ఇక అర్థమైంది. ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ లిటిల్ ఎవరి దిష్టి తగిలిందో ఏందో అనుకున్నాం మేమంతా. కన్యారాశికి దిష్టి తగిలిందిరా అనుకున్నాం. తర్వాత బట్ శ్రీనాథ్ మాగంటి వెన్ హీ కేమ్, ఇప్పుడు మేము షూట్ చేసాం ఒక పబ్ సీక్వెన్స్ వీ షాట్ ఫర్ 3 days RFCలో. ఐ కెన్ టెల్ యూ, మీరు సినిమాకి రండి, ఒక 10 నిమిషాలు మీరు, బికాజ్ ఆబ్వియస్లీ ఫేస్ చేంజ్ అయింది కాబట్టి మీకు తెలుస్తుందేమో, అరే సుశాంత్ కాదు ఈ అబ్బాయా అని. ఒక 5-10 నిమిషాల్లో మీకు యూ విల్ బీ ఇన్ ద ఎనీ వరల్డ్. మా కార్తిక్ కనిపిస్తాడు, మీ కార్తికే కనిపిస్తాడు. సూపర్. మీకు అసలు మీకేం డిఫరెన్స్ తెలియదు. మీరు స్టోరీలోకి వచ్చేస్తారు. మీరు స్టోరీ అవుతుంటే ఈ కార్తిక్ తోటి ఏమేమి జరుగుతున్నాయో యూ విల్ బీ విత్ హిమ్. నాతో ఏమేమి జరుగుతుంది యూ విల్ బీ విత్ మీ, యూ విల్ బీ విత్ విశ్వక్ సేన్, యూ విల్ బీ విత్ వెంకట్, ఉప్పి. నో ప్రాబ్లం బ్రో. నేను ఐఎమ్ ఓకే ఇన్ అ వే. మీరు చెప్తే మీరు నమ్మరు. నేను రోడ్ నెంబర్ 45లో కార్ వాషింగ్కి ఇచ్చాను. అది ఇచ్చే ఏం చేయాలి బ్రో, ఎంత టైం పడుతుందంటే, మీ ముందు ఒక కార్ ఉందండి, దాని తర్వాత మీ కార్ అంటే 1 గంట టైం ఉందంటే ఉంది. అలా వాక్ చేసుకుంటే అక్కడ ఎల్లో లైఫ్ అని కెఫే ఉంది, కూర్చొని ఉంటే మా నాన్న వచ్చిండు సుశాంత్. నేను చూసి నువ్వేంటి ఇక్కడ అంటే, నువ్వేంటి ఇక్కడ అనుకొని మనోడు ఏదో మీటింగ్ కోసం వాళ్ళ ఫ్రెండ్ తోటి వచ్చాడు. అరే అవునా, ఎట్లా వెళ్తుంది షూటింగ్, బాగా వెళ్తుందా, నైస్, బాగా జరుగుతుందిరా ఇది, బట్ వీఆర్ మిస్సింగ్ యూ మ్యాన్ అంటే, అరే ఐ టోల్డ్ యూ నో రే అది ఇది, ఎస్ ఐ గాట్ ఇట్, బట్ శ్రీనాథ్ ఈస్ డూయింగ్ వెల్, ఐఎమ్ హ్యాపీ టు నో దట్. నేను ఫస్ట్ షో చూస్తా సినిమా, ఇదేం సుశాంత్ ఇదంతా చూస్తే టిడింగ్ అని 2 మెసేజ్లు వచ్చినాయి. మేనేజర్ మెసేజ్లు పెడుతున్నాడు, కొన్ని మీమ్స్. అదే రోజు మీమ్లో బయటకు వచ్చింది. అండ్ నేను అదే రోజు సుశాంత్ తోటి కూర్చొని మాట్లాడుతున్నా. నేను ఇంతలో నా ఆర్డర్ వచ్చింది, సుశాంత్ ఫ్రెండ్ తోటి ఉన్నాడు కాబట్టి వాడు లోపలికి వెళ్ళిపోయాడు, కూర్చొని నేను బయట బాల్కనీలో కూర్చొని నేను జస్ట్ తింటుంటే అరే ఇదేంట్రా అని ఒక హాఫ్ తెలియ, అరే భయ్యా ఏంది ఇది అని, అరే ఇదేంది భయ్యా అని. దట్ డే ఓన్లీ ఇట్ కేమ్ అవుట్ ఇన్ ఆల్ ద మీమ్స్. అదే రోజు ఈవినింగ్ వీళ్ళు మాట్లాడుకొని దెన్ తరుణ్ స్టోరీలో పెట్టాడు, సుశాంత్ కూడా స్టోరీలో పెట్టాడు. అనుకున్నా అరే ఇదేమి కోఇన్సిడెన్స్ రా, ఇవాళ వీటితోటి మాట్లాడడం ఇట్లా ఇదైంది. అభినవ్ గోమటం అంటే మీరు తీసే సినిమాలు ఓకే, మీ క్యారెక్టర్స్ మాకు అన్నీ అవంతా పార్శ్వానికి ఒకవైపు అంటారు. బట్ మీరు చేస్తున్న సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్లు అంటే ఇప్పటికి 2 సీజన్లు వచ్చినాయి. 3rd సిరీస్ ఆల్రెడీ షూట్ అయిపోయింది, డబ్బింగ్లో ఉంది అని తెలుస్తుంది. డబ్బింగ్ అయిపోయింది సార్. మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆ వెబ్ సిరీస్లకు మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొత్తం ఎరగబడి నవ్వుకుంటారు ఫ్యామిలీ అంతా చూస్తూ. ఐ నో సో 3 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మ్యాచ్ చేయబోతున్నారు. నేను చెప్తున్నా సేవ్ ద టైగర్స్ 3 మీకు సేవ్ ద టైగర్స్ 1 కంటే బెటర్. సేవ్ ద టైగర్స్ 1లో మీకు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో, అరే ఇది ఎంత బాగుందిరా, కామెడీగా బాగా వెళ్ళిపోయింది ఇది అని, ఈసారి అదే కామెడీ విత్ అ టచ్ ఆఫ్, అంటే ఇట్లా కొద్దిగా మనకి పప్పులో మంచిగా పోపు కుదిరింది అనుకోండి, ఎట్లుంటది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఎస్ అబ్సల్యూట్లీ. సీజన్ 3 ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ఏప్రిల్. మీరు జస్ట్ చూడండి అంతే. మీకు ఫస్ట్ ఎపిసోడ్లో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్కి రండి, ఎండ్కి వచ్చిన తర్వాత ఓహో ఇదా స్టోరీ అని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ 7 episodes అనుకుంటా. ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. మీరు ఫ్యామిలీ ఆడియన్స్ మనం అనుకోవడం చాలా నార్మల్ కదా ఇది, బికాస్ ఇట్స్ అబౌట్ మ్యారీడ్ కపుల్, ఫ్యామిలీ. దెన్ బ్రో 5-year-old 10-year-old కిడ్స్ ఆల్సో సీ మీ అంటే సేవ్ ద టైగర్స్ అని. నేను ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే వీళ్ళ బయట నిల్చొని మాట్లాడుతుంటే వీళ్ళు సైకిల్ దొక్కుంటూ వెళ్తుంటారు కదా కిడ్స్, చూసి అరే ఈడిక్కడ ఉన్నాడు ఏంట్రా అని ఈడు వెళ్ళడం, వాళ్ళ అమ్మని పెట్టుకొని రావడం. నాకు అట్లా ఎన్నిసార్లు అయిందో. ఎవరో ఫ్రెండ్ని కలవడం లిఫ్ట్లో అరే మై కిడ్ లవ్స్ అండి సేవ్ ద టైగర్స్, ఎప్పుడు అదే కిడ్స్ ఎందుకు చూస్తున్నారమ్మా మీరు చూడట్లేదా ఇదని. సో దే ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ దే ఆల్ లవ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ రెస్పాన్స్ అగైన్. సేవ్ ద టైగర్స్ 3 గుండె మీద చేతులు వేసుకొని ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ రోజు నుంచి యూ విల్ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. నేను అంటే ఐ డోంట్ వాంట్ హైప్ ఇంకా ఎక్కువ చెప్పి, మీరు ఆ మొత్తం హైప్ చేసి ఇప్పుడు అంటే ఏంటరా, నో బట్ యూ విల్ లవ్ ఇట్. సూపర్. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా సీరియస్ క్వశ్చన్ అయితే నేను వచ్చిన గెస్ట్కి ఏం చెప్తానంటే సమాధానం చెప్తే చెప్పండి లేదా స్కిప్ చేసేయండి, బట్ దీనికి మాత్రం ఖచ్చితంగా సమాధానం కావాలి. ఓకే. హీరోగా సినిమా చేశారు, ఎస్ మస్తు షేడ్స్ అనేది చేశారు.
తర్వాత కొన్ని వెబ్ సిరీస్, వెబ్ మూవీ ఏదో చేసినట్టున్నారు. మై డియర్ దొంగ. మై డియర్ దొంగ. మై డియర్ ఆ, దొంగ. చేశారు. తర్వాత మళ్ళీ అంటే నేను కమెడియన్ అన్నో లేకపోతే ఇంకోటి అన్న కానీ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. హీరోగా సెట్లో మీకు ఒక హయ్యర్ ప్రయారిటీ తీసుకున్నారు కదా, అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా ఇదేమి ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది ఏం లేదండి. ఐ టెల్ యూ సంథింగ్. థియేటర్ గురించి మాట్లాడుకున్నాం కదా, నేను హ్యావ్ డన్ థియేటర్. నాకు థియేటర్ యాక్టింగ్ గాను అండ్ ఈ క్రాఫ్ట్ నేర్చుకోవడంలో అండ్ యాక్టింగ్ ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యొక్క అప్రోచ్లో నాకు థియేటర్ చాలా హెల్ప్ చేసింది. థియేటర్లో హీరో హీరోయిన్ విలన్లు ఏముంటారండి, ప్లేయింగ్ అ క్యారెక్టర్ అండ్ యు ఆర్ అన్ యాక్టర్. దట్స్ హౌ ఐ హావ్ సీన్. లేకపోతే నేను ఈ నగరానికి ఏమైంది అప్పుడే నేను కూర్చోవచ్చు కదా, నేను హీరోగానే చేస్తా. ఏంటి కౌశిక్కి హిట్ వచ్చినంత క్యారెక్టర్ అంటే అది హిట్ అయినంత ఇది వేరే ఏం క్యారెక్టర్ అయిందండి లాస్ట్ 7-8 years. మరి నేను అప్పుడే కూర్చోవచ్చు కదా, హీరో రాని హీరో వచ్చినప్పుడు చేద్దాం. నో, ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. ఐ వాంట్ యాక్ట్, ఐ వాంట్ కీప్ యాక్టింగ్. దట్ ఈస్ అది నా ఫోకస్. అండ్ ఆ దీనిలో నాకు క్యారెక్టర్ కనుక మంచిది నచ్చితే 100%. బట్ ఇక్కడ ఒక సీరియస్ ప్రాబ్లం ఉంది. అంటే మీరు ఆడియన్స్కి రిలేటబుల్ అని ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మాట అన్నాను నేను. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, మీరు ఏ సినిమాలో అయితే త్రూ అవుట్ జర్నీ ఉండే క్యారెక్టర్ చేస్తారో అప్పుడు మీరు ఆడియన్స్కి రీచ్ అవుతున్నారు. సో ఇప్పుడు కూడా చాలా మంది మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నారు. నో అబ్సల్యూట్లీ. నాకు కూడా చేయాలనే ఉంది. ఒక మంచి స్క్రిప్ట్ దొరికితే ఐ 100% నేనైతే వదిలిపెట్టా. మంచి క్యారెక్టరే, వేరే సినిమాలో మంచి క్యారెక్టర్ నేను వదిలిపెట్టినప్పుడు మంచి స్టోరీ వస్తే నేను అసలు వదిలిపెట్టా. ఐ డెఫినెట్లీ డూ. నేను కూడా ఒక మంచి కామెడీ వేర్ యునో అందరూ వచ్చి ఒక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఒక సినిమా అట్లాంటిది ఏదైనా వస్తే ఐ 100% డూ. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ టు ది ఆడియన్స్. రియాలిటీ కనిపిస్తుంది. నాకు తెలుసు. నేను మీ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఒక లాస్ట్ 4-5 months నుంచి రీల్స్లో చూస్తున్నా. ఐ థింక్ యు ఆర్ వెరీ గ్రౌండెడ్ అట్లా. సో ఐ విల్ టేక్ మీరు అడిగింది. నో తప్పకుండా ఐ గెట్ అ గుడ్ స్క్రిప్ట్. ఐ విల్ డెఫినెట్లీ డూ. థ్యాంక్ యూ. అండ్ కొంచెం వెయిట్ లాస్ అయినా లేదా? అయ్యారు. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు డైట్? ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ ఫుడ్ మానేసా. అదో పెద్ద బ్లెస్సింగ్ నిజంగా. ఐ విష్ ప్లీజ్ ఎవ్రీవన్ అందరూ నైట్ టైం ఫుడ్ మానేయండి. మనం తినే ఫుడ్ ఇవాళ రేపు అంత న్యూట్రిషియస్గా ఉండట్లేదండి. దట్ ఐ రియలైజ్డ్. ఐ లాస్ట్ సమ్ అగైన్. నేను ఏదో మళ్ళీ చెప్తున్నానని కాదు కానీ చిరంజీవి గారు సార్ మసూరిలో నేను నా కళ్ళతోటి చూసా. 4:30కి లేచి 5 నుంచి 6 వరకు జిమ్ చేసుకొని హోటల్లో చేసుకొని హీ యూస్ టు కమ్ టు ద షూట్ బై 7-7:30 మార్నింగ్. ఇది మసూరి ఇస్ అ గ్రేట్ ప్లేస్. బట్ అక్కడ ఫుడ్లో ఎవరు ఉప్పు కారాలు వేయట్లేదండి. నాకు అక్కడే ఒక మోటివేషన్ వచ్చింది. ఒరే ఊరికే తినాలని ఎందుకు తినాలి భయ్యా? అండ్ సార్ మాట్లాడుతుంటే హీ టోల్డ్ మీ, నేను 800 to 1000 calories కంటే ఎక్కువ తినట్లేదని. ఐ యూస్ టు సీ 9ంటికి సార్కి బ్రేక్ఫాస్ట్ వచ్చేది. ఇంత పెద్ద ప్లేట్లో ఒక లిడ్ పెట్టి ఆ అబ్బాయి తెచ్చి ఇలా ముందు సార్ కూర్చుంటే ఒక టేబుల్ వేస్తే పెట్టేవాళ్ళు. ఇట్లా తీస్తే ఒక ఆమ్లెట్ ఉండేది దానిలో. అనుకున్నాను, ఒక ఆమ్లెట్కి ఇంత పెద్ద ప్లేట్ పెట్టుకొని దానికి ఇది పెట్టి ఇచ్చావేంట్రా నువ్వు అని. అలా నేను మనసులో అనుకున్నాను. బట్ సార్ యూస్ టు ఈట్ లైక్ దట్. వర్క్ మీ పర్సనల్లీ అపార్ట్ ఫ్రమ్ అనిల్ గారు రైటింగ్ అండ్ హౌ ఎంటర్టైనింగ్ ద ఫిల్మ్ ఈజ్ అండ్ ఎవ్రీథింగ్, బాస్ ఈజ్ బాస్ ఆర్ బాస్ ఈజ్ బ్యాక్ అని మీరు వింటున్నారు. అండ్ నేను ఫస్ట్ డే వెన్ ఐవ్ సీన్ 40-45-50-year-old అంకుల్స్ లేచి డ్యాన్స్ చేయడం, విజిల్స్ కొట్టడం, ఇదంతా ఎందుకు అవుతుంది తెలుసా? I also, one of the strong reasons is that sir has become more fit. That is one of the reasons why it is happening. And నా కళ్ళ ముందు చూసాను నేనైతే సార్ని. ఒక్క ఆమ్లెట్ 4 o'clockకి సార్ మాకు కూడా ఇచ్చారు. ప్రోటీన్ బిస్కెట్స్ ఎంత పెద్దగా ఉంటాయి తెలుసా? ఇంత ఉంటాయి. మన కోకోకోలా బాటిల్ లేదు, అంత ఉంటాయి ఆ బిస్కెట్స్. తర్వాత నేను కూడా అమెజాన్లో తెచ్చుకొని ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ దెమ్ బిస్కెట్స్ అని, ప్రోటీన్ బిస్కెట్స్ అని. ఇంత ఒక దానిలో ఇస్తే సార్ ఒక 2 తిని హ్యాబిట్ అని సార్ మాతో కూడా షేర్ చేసుకో.
నాకు మసూరి నుంచి నాకు ఇది వచ్చింది. మసూరి ఐ థింక్ జూన్ జూలై. ఓకే. అవసరం లేదు ఈ ఫుడ్ తినడం, తిట్టుకుంటూ తినాల్సిన అవసరం లేదు. వీడు ఉప్పు కారాలు వేయట్లేదు, వీళ్ళు తినరనుకుంటా ఉప్పు కారాలు. ఇక్కడ ఎవరికి డయాబెటీస్ లేదు. ఓకే, వెరీ గుడ్. హైపర్ టెన్షన్ లాంటివి ఏం లేదు. మానేరా బాబు ఫుడ్ అని ఈవినింగ్ ఫుడ్ మానేసి మహా అంటే ఆకలేస్తే ఒక టొమాటో సూప్ ఆర్డర్ చేసుకునేవాడిని. స్టార్టెడ్ వాకింగ్. ఐ జస్ట్ స్టార్టెడ్ వాకింగ్ అండ్ అక్టోబర్ వరకు ఐ డిడ్ దిస్ ఓన్లీ, స్కిప్పింగ్ డిన్నర్ అండ్ ఎవ్రీడే ఒక 5,000, 6,000, 7,000 స్టెప్స్ మెల్లమెల్లగా. టుడే ఐఎమ్ ఏబుల్ టు డూ అరౌండ్ 8,000, 9,000 స్టెప్స్ అనుకుంటా 1 minute. ఇవాళే నేను చేసా. ఇవాళ ఎంతైంది తెలియదు, ఇవాళ ఇంకొంచెం ఎక్కువసేపు నడిచా. అయితే చిరంజీవి గారు మిమ్మల్ని అందరూ బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. మొన్న హర్షవర్ధన్ గారు కూడా డైట్ గురించి మాట్లాడుతున్నారు, వాకింగ్ గురించి, తగ్గడం గురించి మాట్లాడుతున్నారు. 7,484 గ్రాఫ్ పెరుగుమట్ట. సో అట్లా అండ్ ఫ్రమ్ అక్టోబర్ నవంబర్ ఐ స్టార్టెడ్ జిమ్. నిజంగా చాలా మంచిది కూడా అన్ని విధాల. ఈ సినిమా కానీ రోల్స్ అని ఇవన్నీ పక్కన పెడితే పర్సనల్ గా మనకు లాభం. అబ్సల్యూట్లీ సార్. మధ్యలో మా మమ్మీ వాళ్ళు ఇయర్ స్టార్టింగ్ లో దే వెంట్ టు ఆస్ట్రేలియా. మా కజిన్స్ ఉన్నారు, అలా అని ఒక 1 month మంచి ఛాన్స్ దొరికిందని కుక్ వద్దు, ఎందుకు కుక్ ఏమొద్దు, అవసరం లేదు అని నేను మంచిగా ఎవ్రీడే ఐ యూస్ టు బ్రింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంది. నా కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంచెం ఒక 10 kgs ఐ లాస్ట్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ థ్యాంక్ యూ అభినవ్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన సినిమా పెద్ద సక్సెస్, బట్ మీరు చేయబోతున్న సినిమాలు ఇంకా పెద్దగా రీచ్ అవ్వాల్సిన సినిమాలు. ఎందుకంటే అందరు కోరుకునే సినిమాలు. ఈ నగరానికి ఏమైంది రిపీట్ ఒకటి, సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఒకటి రిపీట్. అండ్ ఇంకేం చేస్తున్నారు? 1-2 ఉన్నాయి ఇప్పుడు చెప్పడం వెరీ ఎర్లీ. ఫస్ట్ అయితే అది దాని ఒక షెడ్యూల్ స్టార్ట్ అయితే దెన్ ఐ కెన్ టాక్. సో చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైఫ్ బాగా వెళ్తుంది. థ్యాంక్ యూ. ఫైనల్ క్వశ్చన్, నాకు స్ట్రైట్ ఆన్సర్ కావాలి. ఎస్. ఇప్పటి వరకు నేను స్ట్రైట్ స్ట్రైట్ ఆన్సర్ అంటే ఎస్ ఆర్ నో. ఎస్. ఓకే. పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు, అసలు చేసుకోరా? చేసుకుంటా. ఎస్. ఎప్పుడు అంటే ఒక మంచి అమ్మాయి దొరికితే 100% చేసుకుంటా. ఏం అమ్మాయి ఎలా ఉన్నాడు, క్వాలిఫికేషన్స్? జస్ట్ ఒక ఐ థింక్ కొంచెం రీజనబుల్గా ఉంటే బెటర్. నేను ఫెమినిజం అని మీద పడిపోతే కొంచెం నాకు కూడా కష్టమైంది. అండ్ ఎందుకంటే బేసిక్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫెమినిజం, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేల్ షావినిజం ఆల్సో. ఓకే. నాకు ఏంటి అంటే అబ్బాయిలు అమ్మాయిలు అంతొకటే అంటే ఆపర్చునిటీస్ ఒకటే, ఒకలాగా రావాలి అంతే. బట్ ఈ బాడీ మీరు డిజైన్ చేసింది కాదు, అమ్మాయి బాడీ అబ్బాయి డిజైన్ చేసింది కాదు, నేచర్ డిజైన్ చేసింది. అండ్ నేచర్లో మీకు ఎవరు చేశారు అని మీకు తెలియకపోతే దట్ థింగ్ వాజ్ డన్ బై నేచర్. అండ్ వెన్ నేచర్ డిజైన్ సంథింగ్ ఇట్ ఈస్ యూనిక్. అబ్బాయి యూనికే, అమ్మాయి యూనికే. కరెక్ట్. మన బయాలజీ డిఫరెంట్, మన బాడీ ఎలా పనిచేస్తుంది ఏంటి అదంతా డిఫరెంట్. మన నేచర్కి క్లోజ్ అవుతే చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. సో కొంచెం ఇట్లా రీజనబుల్గా ఉండి అలాంటి అమ్మాయి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈసారి మనం ఇంటర్వ్యూ కూర్చుంటే మీ కపుల్తో కూర్చోవాలని అనుకుంటున్నాను. అబ్బా అబ్బో అయ్యో థ్యాంక్ యూ. అంటే కపుల్ అంటే రాకపోతే రానియరు అనుకుంటా. సమస్య లేదు. లాస్ట్ టైం ఏం చెప్పాను. బట్ ఐ వుడ్ లవ్ టు సిట్ విత్ యూ అగైన్. ఒక ఈ నగరానికి ఏమైంది టైంకి మళ్ళీ కూర్చుంది. అయ్యో తప్పకుండా. అండ్ అప్పటికి కొద్దిగా సేవ్ ద టైగర్స్ అయిపోయి ఉంటుంది, ఈ నగరానికి ఏమైంది అయిపోయి ఉంటుంది. ఇంకొన్ని న్యూ అప్డేట్స్ తోటి మేబీ వీ కెన్ సిట్ అండ్ టాక్. థ్యాంక్ యూ. కానీ భలే క్వశ్చన్స్ అడిగారు మీరు. యాట్ కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బట్ ఇప్పుడు ఐ థింక్ ఐ షుడ్ సే యాట్ మెగాస్టార్ మస్తు షేడ్స్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.